అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుదామండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13, 14 వచనాలు. మరియు ఆ గడసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, ఎవరెవరి నోట నుండి అండి? గడసర్పము యొక్క నోట నుండి, క్రూర మృగము యొక్క నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి. ఈ మూడిటి వెనుక ఉన్నది ఎవరంటే శత్రువే దాగున్నాడు వెనుక. కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచి తిని, అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. దెయ్యం యొక్క ఆత్మ కూడా సూచన చేయగలదా? చేయగలదా, చేయలేదంటారా? దెయ్యం యొక్క ఆత్మలు కూడా సూచన చేయగలవా? చేయగలవండి. ఎప్పుడైనా మీరు పాత నిబంధన గ్రంథం మోషే దగ్గర చదివితే అక్కడ ఏముంటుందంటే, మోషే చెప్పేటప్పుడు ఇశ్రాయేలుకు చెప్తాడు, ఒకవేళ మీ మధ్యలో కలలు కానేవాడు కానీ ప్రవచించేవాడు కానీ ఎవరైనా ఉన్నప్పుడు, ఒకవేళ అతను ఏ విధమైన సూచక క్రియలు చేసినా, ఒకవేళ ఇతరుల యొక్క విగ్రహాలను పూజించమని మిమ్మల్ని పిలిస్తే లేఖనం ఏముంటుందంటే, ఆ మహత్కార్యము జరిగినా సరే, ఆ మహత్కార్యము సంభవించినా సరే, అయినా వాడిని రాళ్ళతో కొట్టి చంపడనే చెప్తుంది. అంటే జరుగుతుందా జరగదా? సుదర్శ ఎలా జరుగుద్దంటే, అధికారం దేవుడు ఇస్తే ఏదైనా జరుగుద్దండి. బబులోను రాజుకు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే అధికారం ఇచ్చాడు. దాంట్లో ఉంటుంది, పక్షుల మీద ఇచ్చాడు, జంతువుల మీద ఇచ్చాడు, రాజ్యాల మీద అధికారాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చిన అదే దేవుడు ఎప్పుడైతే శత్రువుకు అధికారాన్ని ఇస్తే శత్రువు ఏదైనా చేయగలదు. అవి సూచనలు చేయనట్టు దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను, ఎవరిని? మొత్తం లోకం అరౌండ్ మొత్తం భూమి మీద ఉన్న రాజులందరినీ పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ అనే చోటుకి వారిని పోగు చేశాను. ఆ చివరి వచనం వదిలిపెడుతున్నానండి. ఆ తర్వాత భాగం అది దేవుడు అనుమతిస్తే తర్వాత చూద్దాం. అది ఒక్కసారి అదేవిధంగా కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చదువుతామండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎంతమంది ఆయన సన్నిధిలో ఉందాం అనుకుంటున్నాం? సంపూర్ణమైన సంతోషం ఎక్కడున్నది? ఆయన సన్నిధిలోనే ఉన్నదండి. నిత్య సుఖాలు ఎక్కడున్నాయంటే, అన్ని సమస్త మేలులు కూడా మనం ఊహించిన వాటికన్నా ఎక్కువ మేలులు చేయగలిగిన దేవుని సన్నిధిలో మరి రాత్రికాలం దేవుడు మనందరినీ దీవించిన గాక. ఈ సన్నిధి నుండి వెళ్ళేటప్పుడు కావాల్సిన శక్తి, ఆత్మీయమైన బలాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. దయచేసి అందరూ కూర్చుందామండి. దయచేసి కూర్చోండి. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. దేవుడు మీ అందరినీ ఆత్మీయంగా మరింత ఆయన కృప చేత మనల్ని నిలబెట్టిన గాక. ఎంతమంది ఆత్మీయంగా ఇంకా ఎదగాలని కోరుతున్నారు? ఆత్మీయంగా ఇంకా ఆయనకి ఇష్టంగా జీవించాలని దేవుడు అందరిని ఆశీర్వదించి ఆయన అనుకున్న కోణంలో మనందరినీ చెక్కును గాక. ఆయన అనుకున్న దారిలో మనల్ని నడిపించిన గాక. మరి ఈరోజు షర్ట్ పెట్టే వాళ్ళు తేడా జరిగిపోయింది. నాంగర్ షర్ట్ నాకు పెట్టేశారు బ్యాగ్లో. చూసా, ఇదేంటి మనకింత అసలు ఈ ఫిజిక్ ఎక్కడిది, ఇదంతా ఎక్కడిది? ఆల్రెడీ నేను 6 కేజీలు తగ్గాను, ఈ షర్ట్ ఎక్కడిదని చూస్తే ఇంతకీ మిస్టేక్ జరిగింది అక్కడ. ఇక మార్చడానికి కూడా లేదు షర్టు. సరే, ఈ వస్త్రం లూజ్ అయినా పర్లేదు కానీ విశ్వాసపు వస్త్రం, రక్షణ వస్త్రం మటుకు లూజ్ అవ్వకుండా వస్త్రాలు, పెళ్లి వస్త్రం అందరికీ సెట్ ఉన్నట్లు దేవుడు దయచూపును. మరి రాత్రికాల సమయం ఉందన మరి చిన్న కొద్ది వర్తమానాన్ని మేము ముందు ఉంచాలని కోరుతున్నా. మరి వివరించడానికి కూడా దేవుడు నాకు దయ చూపించిన గాక. ఒకసారి ప్రకటన గ్రంథం తీద్దాం. ఆ 16వ అధ్యాయం తీద్దామండి. ఒక్కసారి 13, 14 వచనం చదువు. 14వ వచనం చదవండి చాలు.
అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ చోటుకు వారిని పోగు చేసెను. గెదర్ టుగెదర్, అందరినీ సమకూర్చి శత్రువా స్థలానికి తీసుకొస్తున్నాడు. అక్కడ ఒక యుద్ధం ఒకటి జరగబోతున్నది, భీకరమైన యుద్ధం. మరి దేవుని కృపను బట్టి మనం ఎవరు ఆ యుద్ధంలో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అభౌతికమైన యుద్ధం, దాన్ని మనం చూడకూడదు. ఎందుకయ్యా అంటే చూసామంటే ఏదో తేడా జరిగిందని అర్థం. ఏమర్థం? ఏం తేడా అంటే ర్యాప్చర్ ఎక్కడో మిస్ అయ్యామని అర్థం ఆ యుద్ధం. కానీ మరి ఈ రాత్రికి, ఈ సాయంకాలానికి కావాల్సిన వాక్య దేవుడు ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహించిన గాక. జస్ట్ నేను ఒక ప్యారలల్గా వెళ్ళాలని కోరుతున్నాను. అయితే ఈ రాత్రి కాలానికి మొట్టమొదటిగా ఇక్కడ 2 అధ్యాయాలు పక్కన పెడదాం. ఒకటి ప్రకటన 16, మరొక పక్కన కీర్తన 16. కొన్నిసార్లు నెంబర్స్ కూడా భలే ఏమంటారు, మ్యాజిక్లా పనిచేస్తాయి. మీరు ఆదికాండం ప్రకటన 3లో చూస్తే ఏమన్నట్టుందంటే, నీవు దిగంబరివి, దౌర్భాగ్యురాలువి, దిక్కుమాలిన దానివి, ఇవన్నీ రాసి ఉంటుంది. దిగంబరివి, నీకు వస్త్రాలు లేవు, ఇవన్నీ ప్యారలల్గా మీరు గమనిస్తే ఏదైతే ప్రకటన 3లో ఉంటుందో ఆదికాండం 3లోకి వచ్చేసరికి ఏమని ఉంటుందంటే, వాళ్ళు వస్త్రాల చేత ఉన్నవారు వస్త్రాలు కోల్పోవడం చూస్తాం. 2 ఒకే నెంబర్స్, ఒకటి ఆదికాండం 3, ఇంకోటి ప్రకటన 3. అయితే ఇప్పుడైతే మనం ఒకటి ప్రకటన 16, మరొకటి కీర్తన 16. మరి చాలా సింపుల్ మెసేజ్, దేవుడు అందరికీ అర్థమయ్యేట్లు దేవుడు చేసి చెప్పిన కాక. అయితే హర్మెగిద్దోన్ అనే ఈ యుద్ధం ఏదైతే, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా చాలా సింపుల్గా చెప్పాలని కోరుతున్నాను. ఇంతకుముందు ఒకసారి నాకు తెలిసి ఒక 3 months క్రితం అనుకుంటా జస్ట్ పరిచయం చేశాను. 7 బోరల గురించి ఒకసారి చెప్పాను. ఎవరికైనా గుర్తుంటే మొత్తం ఎన్ని సీల్స్, ముద్రలు నేను ఉంటాయి? 7. బోరలు దేనిలో నుండి వస్తాయి? ఏ ముద్రలో నుండి బోరలు వస్తాయి? 6వ ముద్రలో నుండి బోరలు వస్తాయి. దాని తర్వాత కంటిన్యూషన్ వైల్స్, పాత్రలు. ఇప్పుడు మనం చదివిన వచనం ఒక్కసారి 12వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరించగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. ఇది కరెక్ట్గా 6th వైల్, 6వ పాత్ర కుమ్మరించబడేటప్పుడు జరుగుతున్న సన్నివేశం అండి. ఇదంతా ఒక యుద్ధం ప్రారంభం అవబోతున్నది మనం చదివిన లేఖనాలు. ఇది 2 విధాలుగా ఉన్నది. ఒకటి వచ్చి ఆత్మీయమైన యుద్ధం, మరొకటి భౌతికమైన యుద్ధం. అయితే ఈ చాప్టర్ ఎప్పుడైతే మనం ఈ 6th వైల్ అంటారంటే ఈ యొక్క 6వ పాత్ర మనం గమనించేటప్పుడు, ఇప్పుడు యుద్ధం జరగడానికి ముందు మార్గం సిద్ధమవుతుంది. కారణం ఏంటంటే, ఎక్కడ యుద్ధం జరగాలన్నా ప్రవక్త ఏనాడు పోరాడినటువంటి ఆ గొప్ప పోరాటం అనే వర్తమానంలో చెప్తాడు. ఏమనంటే, ఏ శత్రువులు ఎవరైనా సరే, ఇరుపక్షాలు ఎవరైనా సరే యుద్ధం జరగాలంటే నేను ఇక్కడే కూర్చుంటా, ఎందుకంటే ఇక్కడే కూర్చొని నేను యుద్ధం చేస్తాను, నువ్వు అక్కడే కూర్చో యుద్ధం చేయంటే కుదరదు. ఖచ్చితంగా యుద్ధం చేస్తే మనము మన హద్దు దాటి రావాలి, వాళ్ళు వాళ్ళ హద్దు దాటి వచ్చి ఒక స్థలం నిర్ణయించబడితే ఆ స్థలంలోనే యుద్ధం జరుగుతుంది. అంతే అంటారా? మరి మన బ్యాటిల్ గ్రౌండ్ ఎక్కడ? మానవుల్లో ఎక్కడ? ఆ బ్యాటిల్ గ్రౌండ్ ఇదండి. గడిచిన వారం విన్నాం ఆ బ్యాటిల్ గ్రౌండ్ ఇది. మీరు దావీదు దగ్గర, ఫిలిస్తీన్ల దగ్గర గమనించినా సరే, ఫిలిస్తీన్లు ఒకవైపు ఉంటారు, ఇశ్రాయేలు ఒకవైపు ఉంటారు. మధ్యలో లోయలో నుండి ఆ గొల్యాతు కేకలు వేసి వెళ్తూ ఉంటాడు. అది బ్యాటిల్ గ్రౌండ్. అంటే యుద్ధానికి రంగం సిద్ధం చేయబడి, ఇది ఎవరికి సంబంధించింది కాదు. అంటే ఇటు ఇశ్రాయేలుకి సంబంధించింది కాదు, ఫిలిస్తీన్కి సంబంధించింది కాదు. ఇరువురు ఈ స్థలంలో మన యుద్ధం చేద్దామని ఫిక్స్ చేసే స్థలం. ఇప్పుడు ఇక్కడేమవుతున్నదంటే, అంటే భూమి మీద ఉన్న రాజులందరినీ సమకూర్చి ప్రవక్త ఏమంటాడంటే, యుద్ధం ఎక్కడ ప్రారంభించబడింది? అసలు యుద్ధం అనేది ఎక్కడ ప్రారంభించబడింది? ఎక్కడండి? పరలోకంలో ప్రారంభించబడింది. పరలోకంలో యుద్ధం ప్రారంభించబడింది. కానీ యుద్ధం ఎక్కడ ముగించబడుద్ది? మీరు గమనించండి, యుద్ధం ప్రారంభమైంది పరలోకంలోనే, కానీ యుద్ధం పరలోకంలో ముగించబడదు. యుద్ధం ఈ భూమి మీదే ముగించబడుతుంది. ఒకసారి ఒక ఇశ్రాయేల్లో ఒక మాట చెప్పారు. ఏమనంటే,
ఆ చుట్టూ శత్రువులు ఎప్పుడైతే రౌండప్ చేసి వాళ్ళ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు నెతన్యాహు, వార్ మీరు స్టార్ట్ చేశారు, వార్ మేము ఎండింగ్ చేస్తామన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే యుద్ధం నువ్వు ప్రారంభించావు శత్రువులు చెప్తున్నాడు, కానీ యుద్ధాన్ని మేము ముగిస్తాం. అంటే అర్థం ఏంటి? ఎక్కడికి లెక్కలు మొత్తం సదిరేస్తామని అర్థం దాని లెక్క. ఇప్పుడు యుద్ధం శత్రువు ప్రారంభించాడు, కానీ యుద్ధం శత్రువు ముగించడండి, దేవుడు ముగించబోతున్నాడు శత్రువుని. మీ జీవితంలో యుద్ధం ఎవరు ప్రారంభిస్తారంటే మీరు ప్రారంభించరు, శత్రువు ప్రారంభిస్తాడు. కానీ ముగించేది ఎవరంటే మనం ముగించబోతున్నాం దాన్ని. ఎంతమంది మీ మీదకి వచ్చిన వ్యాధిని మీరే ముగించాలని కోరుతున్నారు? మీ మీదకి వచ్చిన ఇబ్బందులు మీరే ముగించాలని కోరుతున్నారు? శత్రువు దాడి చేసేది శత్రువు, కానీ క్లోజ్ చేసేది వాడు కాదు. ఎవరు క్లోజ్ చేస్తారంటే ఎవరిలో దేవుని జీల్ ఉంటుందో, ఎవరిలో దేవుని యొక్క విత్తనం ఉంటుందో వాళ్ళే యుద్ధాన్ని క్లోజ్ చేస్తారండి. అక్కడ ఎంతమంది ఇక్కడ క్లోజ్ చేసే వాళ్ళు ఉన్నారు? వారు ఎవరు స్టార్ట్ చేశారనేది కాదు, ఎవరు క్లోజ్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు క్లోజ్ చేయాలి? ఎంతకి ఉన్నారు ఇక్కడ క్లోజ్ చేసేవాళ్ళు? వాడు స్టార్ట్ చేశాడు లూసిఫర్, కానీ మనం క్లోజ్ చేయబోతున్నాం ఈ వారిని. అయితే ఈ హర్మెగిద్దోను దగ్గర ప్రవక్త చెప్తాడు, అయితే పరలోకంలో యుద్ధం ఎవరెవరికి మధ్యలో జరిగినది? లూసిఫర్, మికాయేల్, అంతే కదా? మికాయేల్కి లూసిఫర్కి మధ్యలో జరిగింది. ప్రవక్త చెప్తున్నాడు అప్పుడు నుండి ప్రారంభమైన యుద్ధం అది కొనసాగుతూ 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 వందల సంవత్సరాలు ఆ యుద్ధం జరుగుతూ 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 వచ్చి బట్ ఫైనల్ షోడౌన్ అంటాడు. అంటే ఆఖరి ముగింపు ఎక్కడయ్యా అంటే హర్మెగిద్దోను యుద్ధకు వచ్చేసరికి, అంటే నేను గోగు మాగోగును పక్కన పెడుతున్నాను, ప్రవక్త చెప్పిన ఆ కోడ్లోండి వెళ్తున్నాను. హర్మెగిద్దోను దగ్గరికి వచ్చేసరికి ఇక యుద్ధం అనేది ఎండింగ్ చేస్తున్నాడు. అంటే దేవుడు యుద్ధాన్ని ఇక ముగిస్తాడు. ఇక ఎంతమంది అర్థమవుతున్నది అనుకుంటున్నానండి? యుద్ధం ఎక్కడ ప్రారంభమైంది, కానీ ఎక్కడ ముగించబడుతుంది? భూమి మీద. యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరు? లూసిఫర్, కానీ క్లోజ్ చేసేది ఎవరు? దేవుడు. అయితే ఈ వారు ఏదైతే కంటిన్యూ అవుతున్నదో, ఈ వారు ఇప్పటి వరకు మీరు గమనించండి, మనం ఇక్కడున్నాం కానీ ఇప్పటికే అనేక యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినదా, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినదా, తర్వాత కోల్డ్ వార్స్ అనేవి ఉన్నాయి, ఇంకా చాలా, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా, చాలా యుద్ధాలు. అంటే మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం కానీ అనేక యుద్ధాలు ఇప్పటికీ ఏదో ఒక దేశంలో అలా కదులుతూ 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 అన్ని చోట్ల కదులుతూ ఉన్నది. కారణం ఏంటయ్యా అంటే ఈ వచనంలో మనం చదివినప్పుడు ఒక గొప్ప యుద్ధం కొరకు శత్రువు ఏం చేస్తున్నాడంటే ప్రతి దేశాన్ని రేపుతున్నాడు. ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట చేకూర్చాలి. ఎక్కడది? హర్మెగిద్దోన్. అయితే ఎలాగైతే ఈ హర్మెగిద్దోను కొరకు మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడంట. ఇది యూఫ్రటీస్ నది, దీని అర్థాలు చాలా ఉన్నాయి, నేను తేలిగ్గా వెళ్తున్నాను. ఈ యూఫ్రటీస్ నదిలో మొత్తం నది అంటే ఏముంటుందండి? మొత్తం నీలజత నింపబడి ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ ఒక గ్రౌండ్ ఏర్పాటు చేయబడాలి, అంటే ఒక ఖాళీ స్థలం ఏర్పాటు చేయబడి అక్కడ రెండు పక్షాల నిలబడి యుద్ధాన్ని చేయాలి. అయితే శత్రువు ఏ పనిలో ఉన్నాడయ్యా నేడంటే ఈ మార్గాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడంట. ఏ మార్గం అండి? హర్మెగిద్దోన్లో జరిగే యుద్ధం కొరకు మొత్తం ఎక్కడికి దారులు మొత్తం క్లియర్ చేస్తున్నాడంట. ఇక్కడికి పిఎం సీఎం రాగానే ఏం చేస్తారు? ఒకవేళ రాగానే ముందు రోజు హడావుడి స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు కనబడదు బ్లీచింగ్, ఆ రోజు కనబడుతుంది రోడ్డు మీద. మరి పొద్దున అర్థమే ఏంటో తేడా ఉన్నది, ఈరోజు ఎవరో రాబోతున్నారు ఏంటంటే రెడీ చేస్తున్నారు దారిని. ఒకవేళ ఎక్కడైనా ఒక క్రికెట్ జరగాలి, లేకపోతే ఎక్కడైనా ఒక గేమ్ జరగాలి, ఒక స్పోర్ట్స్ జరగాలంటే పొద్దున్న వచ్చి ఆ ఏరియా అంతా క్లీన్ చేస్తారు, ఎక్కడికి లైన్లు గీస్తారు. ఏమయ్యా అంటే ఇప్పుడు ఒక బాక్సింగ్ లేకపోతే ఒక క్రికెట్ ఏదో జరగబోతుంది. ఇప్పుడు హర్మెగిద్దోన్ దగ్గర శత్రు యొక్క పని ఏంటంటే దారిని సిద్ధం చేస్తున్నాడు ఒక యుద్ధం కొరకు. అయితే ఎప్పుడైతే వీడొక దారిని సిద్ధం చేస్తున్నాడో, అయితే మీరు గమనించండి, ఈ దారి ఎప్పుడో సిద్ధం చేయబడడం కాదు, ఆల్రెడీ ఇప్పుడే ఈ హర్మెగిద్దోను కొరకు మార్గం మన మధ్యలోనే సిద్ధం జరుగుతూ వెళ్తూ ఉన్నదంట. ఎక్కడ? మన మధ్యలోనే వెళ్తున్నది ఈ దారి. అయితే అదే విధంగా కీర్తన 16లో ఏమంటాడంటే, ఓ దేవా నీవు నాకు జీవ మార్గమును చూపితివి. జీవ మార్గం ఎక్కడున్నదంటే అది కూడా మన మధ్యలోనే వెళ్తా ఉన్నదండి. ఎంతమందికి అర్థమైనది? హర్మెగిద్దోను కొరకు దారి ఎక్కడ సిద్ధం చేయబడుతున్నది? ఆ దారి మన మధ్యలోనే వెళ్తూ ఉన్నది. అది జీవానికి కొరకు మార్గం ఎక్కడ సిద్ధం చేయబడుతున్నది? ఎంతమంది జీవ మార్గంలో వెళ్దాం అనుకుంటారు? ఇప్పుడు రెండు దారులు మీకు కనబడుతున్నాయి. ఒకటి వచ్చి హర్మెగిద్దోను కొరకు సిద్ధపరచబడిన దారి, మరొకటి జీవం కొరకు సిద్ధపరచబడుతున్న మార్గం. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇప్పుడు హర్మెగిద్దోను వైపు ఎంతమంది వెళ్దామని కోరుతున్నారు? చేతులు ఎత్తబాకండి పొరపాటును కూడా. సరే, జీవ మార్గం వైపు వెళ్దామని ఎంతమంది కోరుతున్నారు? ఇప్పుడు ఈ రెండు రూట్లు దేవుడు ఈ రెండు రూట్లు మన మధ్యలో ఇవి ప్రిపేర్ అవుతున్నాయి. మరి దేవుడు అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును గాక. సరే,
అంటే ఒకవేళ నోట్స్ రాసుకునే వారి కోసం నేను చెప్పి వెళ్తాను, ఎందుకంటే ఇవి ఈ మధ్యలో మనం కొంచెం వింటున్నాం కాబట్టి సేవకులు చెప్పినప్పుడు లోతుగా అర్థం చేసుకునే శక్తిని కూడా దేవుడు మనకి ఇచ్చిన గాక. నేను మరి 2 కారణాలు గుర్తుపెట్టుకుని, అంటే నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు 2 ఉద్దేశంలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఏదో పాయింట్లు దొరికినాయి కానీ చెప్పి మొత్తం చెప్పాను అనుకోండి, వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు అన్నట్టు ఉంటుంది. సో అందరికీ ఇరుపక్షాల చదువు వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును గాక. అయితే ఎప్పుడు ప్రకటన గ్రంథం ఎలా ఉంటుందంటే, మనం బుక్ తీసేట్టు చదివామనుకో అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వేర్ హౌస్లోనికి వెళ్తే, అంటే కంపెనీల్లో కానీ ఎక్కడికైనా పెద్ద ఆఫీసుల్లోనికి వెళ్తే, లయోలా కాలేజ్ అటువంటి వాటికి వెళ్తే బయట ఒక మ్యాప్ గీస్తారు. ఆ మ్యాప్ ఏంటి అంటే, నువ్వు ఆఫీస్ మొత్తం తిరగక్కర్లా, ఆ కాలేజ్ అంతా తిరగక్కర్లా, ఇక్కడ పలానా రూమ్ ఎక్కడ అంత అక్కర్లేదు అక్కడ. నువ్వు బయట నుంచొని ఉండగానే ఒక బోర్డు ఉండి దాని మీద మొత్తం ఒకవేళ అది ఎన్ని ఎకరాల్లో ఉన్నా సరే ఆ ప్లాన్ అంతా ఇక్కడ గీసి ఉంటుంది. పలానా రూమ్ ఇక్కడ ఉంది, పలానా పార్క్ ఇక్కడ ఉంది, ఇక్కడ సైకిల్ స్టాండ్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది. ఇవన్నీ నువ్వు చూస్తే మ్యాప్ చూడంగానే నీకు అర్థమైపోద్ది నువ్వు ఎక్కడ నుంచున్నావు అనేది. ఎందుకంటే సైకిల్ పార్కింగ్ ఇక్కడే ఉంది, నేను ఇక్కడే నుంచొని ఉన్నా. సో ప్రకటన గ్రంథం చదివేటప్పుడు కూడా మనం వెళ్ళి కూర్చుంటే ఎలా ఉంటుందంటే, ఎకరాల మధ్యలో నుంచొని ఎత్తుక్కున్నట్టు ఉంటుంది. పాత్ర అన్నాడు, ఇక్కడ బోర్ అన్నాడు. సో మనకేం కావాలంటే క్లియర్గా అసలు ఆ స్థానం ఎక్కడ, ఇప్పుడు హర్మేగిద్దోన్ అనేది ఎక్కడ జరగబోతున్నది. ఎందుకంటే అంతా తెలియని వాళ్ళు లేరు, కానీ కొంచెమన్నా వాక్య జ్ఞానం ఉన్నవాళ్ళని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సేవకులు వివరించింది ఈ పాటికి మనకు మైండ్ లోపలికి వెళ్ళిపోయి ఉండాల్సింది. సరే, హర్మేగిద్దోన్ యొక్క స్థానం ఎక్కడ, పోనీ మీరు చెప్పండి అని నేను చెప్పాను అనుకోండి, అమ్మ తెలిసిందే అంటే సరే మీరు చెప్పండి. హర్మేగిద్దోన్ ఏ సమయంలో జరగబోతుంది? ఎక్కడ? సరే, నేను ఎక్కువ సమయం తీసుకోవాలండి. ఎంతమందికి తెలుసు మనం ఇప్పుడు కృపాకాలంలో జీవిస్తున్నాం కదా. ఈ అన్ని జనుల యొక్క కృప చివరిలో మనం ఉన్నాం. ఈ కృపాకాలం యొక్క చివరి మెట్లో మనం ఉన్నాం. అది అలా క్లౌడ్లాగా వెళ్ళిపోతున్నది, కృప అలా వెళ్ళిపోతున్నది వారి మధ్యలోనికి. అయితే తీర్పు కూడా ప్రారంభం. కొన్ని చోట్ల నుండి అలస్కా అక్కడ నుండి తీర్పు కూడా దేవుడు ఒక్కొక్క ఉగ్రతని దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తున్నాడు ఆయన. అయితే ఎప్పుడైతే కృప వారి మధ్యలోనికి వెళ్ళిన తర్వాత వారి మధ్యలో పరిచర్య చేసేవాళ్ళు ఎవరు? మోషే, ఏలియాలు, రైట్, అంతే కదా. అక్కడ ఏ వర్తమానం చెప్తారండి? మళ్ళా తిరిగి పరిశుద్ధాత్మను వారి మధ్యలోనికి తెచ్చే నిజమైన వర్తమానాన్ని వాళ్ళ మధ్యలో చెప్తారు. సో ఇప్పుడు మోషే, ఏలియాలు, మనం ఇక్కడ ర్యాప్చర్, మనం ఇక్కడ ఎత్తపడ్డాం, ఇది మనల్ని పక్కన పెడదాం. నేను ఎత్తపడ్డాను అనేది మనమందరం ఎత్తపడ్డాం సరే, ఇప్పుడు ఏదైతే మోషే మరియు ఏలియా ఇలా పరిచర్య ఉండబోతుందని ఎంతమంది వినిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు? సో ఎప్పుడైతే ఈ మోషే, ఏలియా పరిచర్య తర్వాత, అంటే కరెక్ట్గా ప్లేస్ చేయాలంటే దీన్ని ఎంతమంది 1000 ఏండ్ల పాలన జరుగుతుందని నమ్ముతున్నారు? దాంట్లో మనం ఉంటామని నమ్ముతున్నారా? ఎంతమంది 1000 ఏండ్ల పాలన ఇష్టపడే వాళ్ళు ఉన్నారు? అంటే మీరు ఎవరైనా ఊహాలోకంలో జీవిస్తారో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు నేను జీవిస్తానండి. ఎందుకంటే 1000 ఏండ్ల పాలన నీకు కొన్ని అర్థం అవ్వాలంటే చెప్పేటప్పుడు ఒకలా ఉంటుంది, కానీ నీకు నువ్వు ఎప్పుడైనా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఊహించండి. నేను కొన్నిసార్లు అనుకుంటే ఇదే ఎనికపాడు కట్ట మీద ప్రవక్తకు ఒక స్థలం పేరు చెప్తాడు, నేను అది నోట్ చేయలేదు. అంటాడు, ఒకవేళ 1000 ఏండ్ల పాలనలో దేవుడుగా నన్ను అనుమతిస్తే నేను దేవుణ్ణి అడిగి ఆ ఒక కరెక్ట్ ప్లేస్ ఉంటుంది, ఆ పేరు అడవులు లాంటివి ఉండి కొంచెం చాలా సుందరమైన స్థలం అంటాడు, నేను అక్కడే నివసించాలని అడగ, దేవుడు ఇష్టమైతే ఆ ప్లేస్లో ఉండాలని కోరుతున్నాను. అది ఇప్పటికీ అందంగానే ఉంటుంది, ఆ స్థలం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్. మీరు ఊహించండి, 1000 ఏండ్ల పాలనంటే ఒకవేళ మీరు ఇంట్లో పనుకొని ఉన్నారు, రాత్రి పనుకున్నారు, అంటే జస్ట్ ఊహ, ఇది నిజం కాదండి, నేను వాక్యానికి వ్యతిరేకంగా ఎట్లా అంటే మీకు జస్ట్ ఆ గ్లిమ్స్ ఇవ్వడానికి. అంటే పెళ్లి క్యాసెట్ అంతా చూపించకుండా ముందేం చేస్తారంటే ట్రైలర్ లాగా వదులుతారు. ఏమనంటే ఇలా ఫస్ట్ బూట్ ఒక్కటే తీస్తారు వీడియోలో, తర్వాత సూట్ ఒక్కటే తీస్తారు, ఎక్కడో ఇలా ఫేస్ చూపిస్తారు, పెళ్ళి అయిపోద్ది. అదంతా 2 నిమిషాల్లో ఉన్నట్టు జస్ట్ గ్లిమ్స్. మీరు ఎప్పుడైతే ఇలా పనుకొని ఉన్నారు, పొద్దున్నే 1000 ఏండ్ల పాలన అనుకోండి, మీరు ఎప్పుడైతే లేచి చూడంగానే మీరు ఎటువైపు చూసినా చెత్త చెదారం ఎక్కడ కనబడట్లేదు మీకు. జస్ట్ మీ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళారు. ఈ లోపున మన చర్చిలో ఉన్న జాన్ రాజు అక్కడ పిల్లలు ఉంటారని ఎంతమంది నమ్ముతున్నారు? లేఖనం చెప్తుందో చెప్పట్లేదా? ఒకళ్ళు పులిని పట్టుకొని ఇలా అనుకుంటూ మీ ముందుకు వస్తాడు. ఊహించండి, జస్ట్ ఇది ఒకవేళ ఇప్పుడు జరిగితే ఎట్లా ఉంటుందో చూడండి. ఎప్పుడైతే పులిని పట్టుకొని ఇలా జస్ట్ ఇలా నిమురుకుంటూ ఇలా వస్తున్నాడు, ఏమన్నదా పులిని? ఏమన్నదా? ఎప్పుడైతే నువ్వు చూసావు ఒక తాజా వాతావరణం ఆ పక్కన కనబడుతున్నది,
వయస్సు నిండున్నాడు ఎవడు లేడు అక్కడ, చనిపోయేవాడు ఎవడు లేడు అక్కడ, అంబులెన్స్ అనేది లేదు అక్కడ, నీకు కూర్చోబెట్టి వాక్యం చెప్పి నిన్ను మలిసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎందుకంటే నువ్వు పూర్తిగా మారితేనే దేవుడు ఆ స్థలంలో కూర్చోబెడతాడు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఆ 1000 ఏండ్ల పాలన నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఇక నీ మీద అధికారం చేసేది ఎవరు లేరు, కానీ నీవే అధికారం చేసే స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు అక్కడ. పట్టణాల మీద అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాడు అక్కడ. అది ఊహిస్తేనే చాలా అద్భుతంగా ఉండే పరిస్థితి అండి. అది ఎవరికయ్యా? దేవుని యొక్క గొర్రెపిల్ల పెండ్లి విందులు ఎవరు ఉండబోతున్నారు? వారు మాత్రమే 1000 ఏండ్ల పాలనలో ఉంటారు. అయితే ఈ మోషే ఏలియా పరిచర్యకి మరియు ఈ 1000 ఏండ్ల పాలనకి మధ్యలో జరిగేదే హర్మెగిద్దోన్. క్లియర్గా అర్థమైందండి? దేని మధ్యలో జరుగుద్ది? మోషే మరియు ఏలియా పరిచర్యలకి అదేవిధంగా మధ్యలో జరిగేదే హర్మెగిద్దోన్. అయితే దీని కొరకు ఒక మార్గం సిద్ధమవుతున్నది. అయితే ఇప్పుడు 2 మార్గాలు మన మధ్యలో ఉన్నాయి. ఒకటేమో ఈ హర్మెగిద్దోనికి వెళ్ళే మార్గం ఏదైతే అది ఆల్రెడీ మన మధ్యలోనే ఉన్నదని. ఎటువంటి మార్గం అయ్యి అంటే చాలా విశాలమైన మార్గం అంటే అది ఆల్రెడీ ఎక్కడున్నది ఆ రూట్ అంటే మన మధ్యలోనే ఉన్నది అంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఆ దారి ఎక్కడ మన మధ్యలోనే సాగుతూ వెళుతున్నదంట హర్మెగిద్దోనికి. కారణం మొట్టమొదటికి ఇది ఆత్మీయంగా నేను మాట్లాడుతున్నాను. అయితే ఆ దారిలో నిన్ను ఆపేవాడు ఉండడు ఎవరు. ఆ దారిలో నువ్వు వెళ్ళేటప్పుడు నీకు కష్టమనేవి ఏమి ఉండవు అక్కడ. ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే నరకానికి పోయే మార్గం చాలా విశాలంగా కనపడుతూ ఉంటుందంట నీకు. ఎప్పుడైతే ఈ విశాల మార్గంలో చాలామంది పరుగులు పెట్టి పరిగెత్తే ఒక ప్రయాణం ఉన్నది. అది ఎక్కడికి నడుపుతున్నదంటే ప్రవక్త అంటాడు, ఒక ఎల్విస్ ప్రిస్లే గురించి చెప్తా. ఒకానొక స్థలంలో ఆఫ్రికాలో వాళ్ళకి కనీసం అంటే ఈ నాగరికత ఏమీ తెలియదండి ఆ స్థలాల్లో ఉన్న వాళ్ళకి. కానీ వాళ్ళకి అసలు ఒక ఎల్విస్ ప్రిస్లే అనే ఒక పిచ్చి డాన్సరు ఒక అమెరికాలో అప్పుడు ఊపేశాడు ప్రపంచాన్ని మొత్తాన్ని ప్రవక్త కాలంలో. అతని పాటలు, అతని డాన్సులు ఇవన్నీ చూడడానికి కనీసం నాగరికత తెలియని ప్రజలు కూడా వాళ్ళకు దొరికిన రేడియోల్లో జస్ట్ ఎల్విస్ ప్రిస్లే పాట వినడం కోసం కొండల మీదకి ఎక్కి ఆ సిగ్నల్ కోసం వెయిట్ చేసేవాళ్ళంట. ఎప్పుడైతే ఆ సిగ్నల్ వినగానే లోపలంతా ఉర్రుతూగలిగిస్తా. కారణం ఏమంటే మీరు గమనించండి, ఇప్పుడు ప్రపంచం మొత్తం మనకు చదివాం. ఇప్పుడు ఒకరిని కాదు ఏం చేస్తున్నది, భూమి నలుదిశలా వీరిని దేనికోసం సమకూరుస్తున్నది, హర్మెగిద్దోన్ వైపుగా నడుపుతున్నది. అది మీరు గమనించండి. ఇంకా సింపుల్ వేరే మీకు చెప్పాలంటే, ఇదివరకు మనకు అర్థం కాని భాష ఏంటో అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో పాటలు ఏంటో ఏదో తెలియదు. కానీ ఇప్పుడు ఎంత సింపుల్ అయిపోయినదంటే ఎక్కడో టిక్ టాక్లో ఎవడో డ్యాన్స్ చేస్తాడు ఎక్కడో పాట, ఇది క్షణాల్లో మన మధ్యలోనికి వస్తుంది. ఇక్కడ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏమంటే గ్యాదరింగ్ ఎక్కడికక్కడ టెక్నాలజీ ఏం చేస్తున్నదంటే దేవునికి వ్యతిరేకంగా ఒక గుంపుని హర్మెగిద్దోన్ దారి వైపుగా నడుపుతున్నదంట. అయితే మీరు గమనించండి, దేవుడు అర్థమయ్యట్లేదు, దేవుడు దయచూపును కాక. ప్రవక్త అన్నాడు ఆ కాలంలో ఎప్పుడైతే ఎల్విస్ ప్రిస్లే పాటనంగానే ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి కనీసం బట్టలు సరిగుండో ఆ పాటనంగానే వాళ్ళు మైమరిచిపోయి వాళ్ళు వేసే డ్యాన్స్లో జుట్టు మొత్తం అంటే చూడండి, నాగరికత లేని వాళ్ళు నేను చెప్తున్నది, నాగరికత ఎక్కువ తెలియని ప్రజలు ఆ టైంలో జుట్టంతా ఇలా ఊపుకొని రకరకాలుగా ఆలకున్న కొమ్మలు చెక్కలు ఇట్లాంటివి పట్టుకొని వాళ్ళు ఊగిపోతున్నారంటే ఏమి లేదు వాళ్ళ మధ్యలో. ఏముంది? కేవలం ఒక పాట, ఒక డ్యాన్స్ వాళ్ళని కదిపేస్తున్నది. కారణం ప్రవక్త అన్నాడు, ఇట్స్ ఎ స్పిరిట్. అదొక డ్యాన్స్ కాదు, పాట కాదు, అదొక ఆత్మ. ప్రవక్త అన్నాడు, ఈ ఆత్మ, ఫ్యాషన్, టెక్నాలజీ, పాపం ఇవన్నీ కలిపి ప్రపంచం మొత్తాన్ని ఏకదారిలోనికి తీసుకొస్తున్నదంట. ఎక్కడికి? హర్మెగిద్దోన్ వైపుకి నడుపుతున్నది. ఎప్పుడైతే శత్రువు హర్మెగిద్దోన్ వైపు నడుచున్నాడో దేవుడు దిగొచ్చి తన యొక్క బలిష్ఠుడైన దేవదూతగా వచ్చి వధువుని జీవ మార్గంలో దేవుడు నడుపుతున్నాడండి. బలిష్ఠుడైన దేవత ఎంతమంది కోరుతున్నారు ఆయన మన మధ్యలో? ఇప్పుడు మన నాయకుడు ఎవరు? ఆయన మన నాయకుడు కదా. ఆయన ఎందుకని మనం వేరు చేయాలని కోరుతున్నాడు? కారణం ఒకవైపున హర్మెగిద్దోన్ యొక్క దారం సిద్ధమవుతున్నది, ఇంకో పక్కన దేవుడు తన యొక్క రాజ్యం కొరకు మార్గం సిద్ధపరచడానికి, ఎత్తబట్టు కొరకు మార్గం సిద్ధపరచడానికి, ఆయన అనుకున్న ప్రణాళిక నెరవేర్చడం కొరకు వధువు కోసం దేవుడు మరొక మార్గాన్ని దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 2 దారులు మీ మధ్యలోనే ఉన్నాయి. ఏ దారి కావాలో మీరే ఎంచుకోండి. నేనైతే 100% చెప్తా, ప్రభువా నా సాయి శక్తిలా జీవ మార్గంలో నేను కొనసాగడానికి, జీవ మార్గంలో నడవడానికి, జీవ మార్గాన్ని పట్టుకొని వదలకుండా దాన్ని వెంటాడి నా శరీరం మార్పు పొంది ఎవరున్నారా నాతో పాటు నీ రాజ్యాన్ని చేరేంత వరకు కూడా ఏలియాని ఎలా చూశాడో నా కళ్ళు కూడా అదే విధంగా ఈ వర్తమానం వైపు చూడడానికి, లేఖనాల వైపు చూడడానికి, కాంప్రమైజ్ అవ్వకుండా, రాజీ పడకుండా, ఈ వాక్యం నన్ను కొట్టినా పర్లా, ఈ వాక్యం సరి చేసినా పర్లా, నా ఇష్టాన్ని కాదన్నా పర్లా, నేను అనుకున్న దాన్ని కాదు అన్నా పర్లేదు, కానీ నేను అనుకున్నట్టు వాక్యం మారకూడదు, వాక్యం అనుకున్నట్లేనే మారవలసి ఉన్నా. కారణం ఇదొక జీవానికి తెరవబడుచున్న మార్గం. ఇది ఎంతమంది ఉన్నారు? జీవపు మార్గంలో ప్రయాణం చేయడానికి అలుపెరగని బాటసారులు ఎవరైనా ఉన్నారా?
నేను కోరుతున్నాను, జీవ మార్గంలో మనం వెళ్ళడానికి దేవుడు మనల్ని నిర్ణయించాడు. ఆయన ఈ రెండు రహదారుల మధ్యలో లోకం సతమతం అయిపోతున్నదంట. వారికి ఏం అర్థం కావట్లా. కొంతమంది హర్మగత్వంలో పరిగెడుతున్నారు, కానీ ఒక చిన్న గుంపు. కారణం ఏంటంటే మీరు గమనించండి, ఈ మార్గం ఎప్పుడు ఉదయాన్నే లేదంట. ఈ మార్గం రాత్రి వేళలో సాయంకాలం తర్వాత ఏర్పడబడుతున్నది. మనమున్న కాలం ఏ సాయంకాలం? వరుణ చేరడం కోసం ఏర్పరచబడుతున్న సాయంకాలం ఇది. దేవుడు దయ చూపించిన గాక. సరే, ఒక్కసారి ఎంతమంది జీవ మార్గానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అంటే మీ పూర్తి ఇష్టాన్ని తెలపండి. ప్రభువా, మా హృదయపూర్వకంగా మేము కోరుతున్నామయ్యా, నువ్వు మమ్మల్ని కొట్టినా, చెయ్యి కాలు కొంచెం వంకరలు తీసినా జీవ మార్గాన్ని మట్టుకు మేము వదిలిపెట్టమయ్యా. జీవ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నాం. అయితే గమనించండి, భలే ప్యారలల్గా ఉన్నది. ప్రకటన 16లోనేమో హర్మెగిద్దోను వైపు ద్వారం వెళ్తుంటే, కానీ ఒక పక్కన దావీదు మహారాజు కీర్తన 16లో మాట్లాడుతున్నాడు. ఒకసారి తీద్దాం కీర్తన 16. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. కాన్ఫిడెన్స్ ఉన్నదట. అంటే అడిగేటప్పుడే తనకి నిశ్చిత ఉన్నది. ఏమనంటే, ప్రభువా, జీవ మార్గము నాకు తెలియజేయము అని అడగట్లేదండి, కానీ నువ్వు తప్పక తెలియజేస్తావు ప్రభువా. చదవండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణమైన సంతోషం కలదు. నీ కుడి చేతిలో. చాలు బ్రదర్, ఇక్కడ ఒక 4 పాయింట్లు నేను తీసుకోవాలని కోరుతున్నానండి. దేవుడు అందరికీ అర్థమవట్లే. దేవుడు దయచేయను కాక. ఈ కీర్తన 16లో అడుగుతున్నాడు, దయచేసి నువ్వు నాకు జీవ మార్గం తెలుపుతావు, నేను నమ్ముతున్నా, దాన్ని నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది నీ మీద. అయితే నువ్వు ఎప్పుడైతే జీవ మార్గంలో నువ్వు నడవాలని కోరుతావో, నీకు కూడా 4 పాయింట్లు నీ లైఫ్లో కూడా జరగాలి. ఒక 4 పాయింట్స్. దేవుడు అలా వాక్యం చదువుతుంటే నేను ఎక్కడెక్కడో ఏదో ఎదుగుతున్నా, కానీ జస్ట్ అలా కీర్తన 16లోనే ఉండగానే ఆశ్చర్యపడి, చాలా సింపుల్గా ఉన్నది, కానీ దీని మధ్యలోనే ఏదో జరగబోతున్నా. ఈ కీర్తనలు అడుగుతున్న దావీదు ఒక మామూలుడు కాదు, సామాన్యుడు కాదు, మహారాజు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి బయట మహారాజు అవ్వచ్చు, ఏ రాజు అవ్వచ్చు, నువ్వు ఏ స్థానంలో ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు నేను మహారాజుగా ఉండకూడదండి. జస్ట్ సరెండర్ అయిపోవాలి అక్కడికి వచ్చిన తర్వాత. అంటే పూర్తిగా సమర్పించుకొని, పూర్తిగా తగ్గించుకొని, చచ్చిన కుక్క లాంటి వాడిని ప్రభువా, ధూళి దుమ్ముతో సమానమైన వాడిని ప్రభువా, హంబుల్, టోటల్ హంబుల్. ఎప్పుడైతే దావీదు ఇప్పుడు దేవుని అడిగేటప్పుడు, గైడ్ మీ, దయచేసి నన్ను నడిపించు. ఇతని యొక్క లైఫ్ మీరు గమనిస్తే, దావీద్ది లైఫ్ మొత్తం, దావీదు జీవితం దాదాపు ప్రారంభం నుండి ముగింపు వరకు పోరాటం, ఎప్పుడు ఆ ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఫైట్ ఫ్యామిలీలో చూడండి, గొడవలు జరుగుతూనే ఉంటాయి. రాజ్యంలో చూడండి, గొడవలు జరుగుతూనే ఉంటాయి. సొంత వారి దగ్గర చూడండి, గొడవలు జరుగుతూనే ఉంటాయి. స్నేహితుల మధ్యలో చూడండి, గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆఖరికి రాత్రి వేళ కూడా దావీదు ఏమంటాడంటే, అయ్యా, రాత్రి వేళ అవుతున్నా సరే నేను మౌనంగా ఉండాలని కోరట్లేదయ్యా, రాత్రి జాములు రాకమునిపే నీ ధర్మశాస్త్రాన్ని తీసి నేను చదువుతున్నానయ్యా, నా కన్నీళ్ళకి పరుపు తేలియాడుతూ ఉన్నది ప్రభువా. హంబుల్ అయిపోతున్నాడు, బాగా సరెండర్ అయిపోతూ కారణం ఏమయ్యా అంటే, మీరు గమనించండి, ఒక వర్తమానంలో చెప్తాడు ప్రవక్త, ఎప్పుడైతే ఆదాము హవ్వ ఇరువుని చేసినది ఎవరండి? దేవుడే చేశాడు కదా. ఇరువుని చేసినప్పుడు వేరువేరుగా చేశాడా? మొట్టమొదటిగా ఒకరినిగా చేశాడు దేవుడు, ఒకరినిగా చేశాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? వారిని సపరేట్ చేశాడు. దేవుడు సపరేట్ చేసినప్పుడు కేవలం వాళ్ళ బాడీ మాత్రమే సపరేట్ చేయలేదు, కానీ వాళ్ళ స్పిరిట్ను కూడా దేవుడు సపరేట్ చేశాడు. ఆత్మను ఎప్పుడైతే సపరేట్ చేసినప్పుడు ఆదాములో ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఆదాములో పెట్టాడు, హవ్వలో కావాల్సిన లక్షణాలు హవ్వలో పెట్టాడు. ఇది ఎట్లా ఉంటుందంటే ప్లస్ మైనస్లా ఉంటుంది. ఎలా ఉంటుందండి? సుదర్శన్ ఎందుకన్నా మాట చెప్పావంటే, ఎప్పుడైతే ఈ హవ్వను చేసినప్పుడు ప్రభుత్వ వర్తమానంలో చెప్పాడు, అది ఆదాము అవ్వకున్న నేచర్ ఎలా చేశాడంటే, ఏ విషయంలో, అది కేవలం లేఖనాల్లో కాదండి, అది మీలో కూడా ఉండాల్సిన ఆత్మ. అది ఎప్పుడైనా ఏ విషయమైనా తనకు తాను నిర్ణయం చేసుకునే స్థితిలో పెట్టలేదు, కానీ హవ్వని ఎల్లప్పుడూ పురుషుని మీద ఆధారపడే విధంగా దేవుడు స్త్రీని తయారు చేశాడంటే దేవుడు. బ్రదర్ ఎందుకని నువ్వు ఆ మాట చెప్తున్నావు అంటే, మీరు గమనించండి, ఈ మాట చాలా చక్కగా నాకు నచ్చినది. ఇది ఎప్పుడైతే ఆదాము అవ్వను అలా చేశాడో, ఇది కేవలం ఆదాము అవ్వనే కాదు, అసలైన ఆదాము ఎవరంటే రెండో ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు. హవ్వ ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ కూర్చున్నదని నేను నమ్ముచున్నా, పడిపోని హవ్వ కూర్చున్నదని నేను నమ్ముచున్నానండి. ఎప్పుడైతే ఈ స్పిరిట్ని దేవుడు సపరేట్ చేసినప్పుడు ఆయన తన ఆత్మలో భాగం మనకి ఇచ్చాడని నమ్ముతున్నారా? అయితే మనల్ని చేసిన విధానం ఎలా చేశాడంటే, అంటే ఆ విధానం
టు డిపెండ్ ఆన్ హిమ్. ఆయన మీద ఆధారపడే వారిగా మనల్ని చేశాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దీన్ని ఎలా చేశారు? నేను మాట్లాడితే దానిలో నుండి శబ్దం వచ్చేట్టు చేశారు దీన్ని. ఇప్పుడు దీని దగ్గరికి తీసుకెళ్ళి నాకు గాలి ఆడట్లేదని చెప్పి నేను ఎంతసేపు చెప్పుకున్నా గాలి ఆడదు. ఇది కారణం, దీన్ని తయారు చేసినది ఎలా తయారు చేసాం? మైక్ లాగా తయారు చేశారు దీన్ని. సేమ్ మెటీరియల్ ఒకవేళ స్పీకర్లో ఉండొచ్చు. నేను స్పీకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను. కారణం ఏంటంటే, స్పీకర్ని ఎలా చేశారంటే దానికి అది మాట్లాడలేదు, కానీ ఇక్కడ నేను ఏది మాట్లాడితే తిరిగి వచ్చేట్టు చేశారు దాన్ని. అదేవిధంగా వధువుని ఎలా చేశాడంటే తనకు తాను మాట్లాడడానికి చేయలేదు, కానీ దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడే వ్యక్తిగా దేవుడు మార్చాడండి. అంటే కన్స్ట్రక్షన్ అలా చేశాడు. మీ లైఫ్లో ఎప్పుడన్నా దీన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారో అవలేదు తెలియదు, కానీ నేను చాలా ఎక్కువ తికమక అయిపోయేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు. కారణం, నేను ఎప్పుడైతే చదువుకునే సమయాల్లో నాతో పాటు తోటి స్నేహితులు ఉండేవాళ్ళు, వాళ్ళని అడిగినప్పుడల్లా నువ్వేమవుతావు అడుగుతారు కదా కాలేజీలో. ఏమంటే నువ్వేమవుతావు, పెద్ద తర్వాత నువ్వేమవుతావు అంటే అందరిని అడిగినప్పుడు చెప్పాలి నేను ఇది అవుతానని. ఎప్పుడైతే మా కాలేజ్ ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయినావో ఎవరు మనల్లా పరుగులు అంటే ఏమనంటే, ఓకే నేను సీఏ చదవాలనుకున్నా వెంటనే వెళ్ళేవాళ్ళు సిపిట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. నేను ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నా సపోజ్ ఎవరు అనుకుంటే వెంటనే ఆ బీటెక్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎవరికల్లా పరుగులు పెట్టేవాళ్ళు. కానీ నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు పరుగులు పెట్టినట్టు నేను పరుగులు పెట్టలేకపోయేవాడిని. నువ్వేం చేస్తావంటే నేను ఇది చేస్తానని చెప్పడానికి ఉండేది. కారణం ఏంటయ్యా అంటే, నేను ఏది చేద్దాం అనుకుంటే అది సక్సెస్ అయ్యేది కాదు. నేను ఏది అడుగు పెడితే సక్సెస్ అయ్యేది కాదు. అంటే ఇది అనుకుంటే అయ్యేది కాదు. సరే అదే అయిపోయినది. తర్వాత ఎప్పుడైతే జాబ్స్ వచ్చినాయో, జాబ్స్ వచ్చిన తర్వాత స్టడీస్ అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు నువ్వేం జాబ్ చేస్తావు, ఇక పరుగులు పెట్టేవాళ్ళు ఎవరు కాలే. అరే ఎడ్యుకేషన్ అయిపోయింది, ఎక్కడ జాబ్కి వెళ్ళాలంటే పలానా చోటకి జాబ్కి వెళ్ళాలి, పలానా వీళ్ళందరికీ జాబ్ సెట్ అయ్యేది, నాకు జాబ్ సెట్ అయ్యేది కాదు. నాకు చాలా తకెమగ్గు ఉండేది. అసలు ఎందుకు నీ లైఫ్ ఇట్టుంటుంది? లోకంలో వాళ్ళందరూ పరుగులు పెడుతున్నారు, సంపాదిస్తున్నారు. అదే నా విషయానికి వస్తే ఇది నా విషయమే కదండి. దేవుడి చేత ఏర్పరచబడిన ప్రతి ప్రజల్ని దేవుడు అదే విధంగా దేవుడు నడిపిస్తాడు. ఆయన ఎప్పుడైతే నువ్వు పరిగెడదాం అంటావు పరిగెత్తలేవు. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళందరి లెక్క వేరు, నీ లెక్క వేరు. అక్కడ కారణం వాళ్ళందరినీ దేవుడు అలా చేయాలి, నిన్ను మాత్రమే ఆయన మీద ఆధారపడే విధంగా దేవుడు చేశాడు కనుక నువ్వు ఎన్నో కోరుతావు, అవన్నీ జరగవు నీ లైఫ్లో. కానీ ఏది జరుగుతుంది, నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర నిలబడి ప్రభువా నేను చేతగాని స్థితిలో ఉన్నానయ్యా, నాకేం అర్థం కావట్లేదు అంటావో, ఎక్కడ మూసించిన ద్వారాన్ని కూడా దేవుని కోసం తెరవడం దేవుడు ప్రారంభిస్తాడు. ఆ స్థానంలో నిన్ను కలపడం ఎవరి వల్ల కానే అసలు అయ్యే ప్రసక్తే కాదండి. కారణం నిన్ను ఇది ఎలా చేశాడంటే, ఎంతమందికి అర్థమవుతున్నదో, ఇక్కడున్న ప్రతి పురుషుణ్ణి ప్రతి స్త్రీని, ఒకవేళ మీరు దేవుని యొక్క ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడి ఉంటే, మీ జీవితంలో ప్రతి అడుగు ఆయన ఎలా చేశాడంటే నీ ఇష్టంగా పరిగెత్తడానికి చేయాల. ఆయన అనుకున్న ఇష్టం నెరవేరే వరకు నేను వంచుతూనే ఉంటాడు దేవుడు. ఏమనంటే నా ఇష్టం నెరవేరాలి, నీ ఇష్టం కాదు నీలో నెరవేరవలసినదని. ఎంతమంది ఆయన ఇష్టం నెరవేరాలని కోరుతున్నారు? అయితే దేవుడు దయ చూపించిన గాక. మొట్టమొదటిగా ఒకసారి అదే అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుతామండి. 16వ అధ్యాయం 1వ వచనం. దేవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చాలండి. ఫస్ట్ థింగ్, నీ లైఫ్లో నువ్వు జీవ మార్గాన్ని వదలకుండా నడవగలగాలంటే గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్. మొట్టమొదటిగా నీకు ఆశ్రయపురం ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉండాలి. నీ మొట్టమొదటి ఆశ్రయపురం ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉంటే నువ్వు తప్పక ఆ మార్గంలో ఉన్నావని ఒక సూచన మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. బ్రదర్ ఎందుకయ్యా అంటే, నీకు ఎప్పుడైతే ఆయనే కానీ ఆశ్రయపురం అయితే, నీ శరీరంలోనే కానీ నీ మనసులోనే కానీ, నీలోనే కానీ, మీ కుటుంబంలోనే కానీ, నీ ఉద్యోగ స్థలంలోనే కానీ, ఉన్న పరిచర్యలోనే కానీ, నీకు ఇవ్వబడిన ప్రత్యక్షతలోనే కానీ, వాక్యం యొక్క గ్రహింపులోనే కానీ, ఎక్కడైనా శత్రువు యొక్క అలజడి కలిగితే నువ్వెక్కడికి పారిపోవు. కానీ నువ్వు మొట్టమొదటిగా పారిపోయేది దేవుని పాదాల దగ్గరకు వచ్చి నిలబడతావు. నాకు ఆశ్రయపురం ఏది కదయ్యా, నీవే నా ఆశ్రయపురం. ఎందుకంటే నాకు ఎంతమందికి అర్థమవుతున్నదో, నేను శత్రువు నుండి దాగుకోనగలిగిన స్థలం. కారణం దావీదు అనేక మందికి ఆశ్రయం ఇవ్వగలడు, కానీ దావీదు అన్నాడు, అయ్యా నా ఆశ్రయపురం నేను కాదు, లేకపోతే నాకున్న బలగం కాదు, కానీ నాకు ఆశ్రయపురం నీవే. నీ యొద్దకే నేను పరిగెత్తుకొని వచ్చి ఆశ్రయపురం నేను జొరబడాలని నేను కోరుతున్నాను ప్రభువా. బ్రదర్ దేనికి? నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే తప్పనిసరిగా నువ్వు ఆశ్రయపురంలోకి వెళ్ళవలసి ఉన్నావు. నువ్వు ఎంతమంది వెళ్దామని కోరుతున్నారు? అయితే సుదర్శన్ ఎందుకని నేను ఆశ్రయపురంలోకి వెళ్ళాలి, నేను బయట ఉంటే కుదరదా అంటే, లేదండి, నువ్వు తప్పక ఆశ్రయపురంలోనికి వెళ్ళినప్పుడే
ఆశ్రయపురంలో ఒక కార్యం జరుగుద్ది. ఏమయ్యా అంటే మనం పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు విన్నాం. ఎవరైనా ఒకళ్ళు తెలియకుండా ఒక పొరపాటు చేసినప్పుడు, ఏదైనా తెలియకుండా ఒక పొరపాటు జరిగితే ఆ వ్యక్తిని అంటే ఒకవేళ వెళ్ళి ఏదో పని చేస్తా గబుకున్న సుత్తేసి అవతల కొట్టాడు అనుకోండి, ఎవరినో కొట్టాలని కానీ గబుకున్న చేతిలోనే సుత్తి జారింది, వెళ్ళి అవతల ఎవరో తలని తాకింది. అది ఎప్పుడు తగిలి వాళ్ళకి దెబ్బ తగిలిందో వాళ్ళు వెంటనే పరిగెత్తుకొని వస్తారు. అసలు ఎవరి చేతిలోండి సుత్తి జారింది, ఎవరి చేతిలోండి సుత్తి జారింది అనగానే చెప్తారు పలానా బ్రదర్ చేతిలోండి జారింది. వెంటనే వాళ్ళందరూ తిరిగి వస్తారు, ఈ వ్యక్తిని పట్టుకోవాలి, కొట్టాలి. కానీ ఈ టైంలో ప్రభు చెప్తున్నాడు, ఎప్పుడైతే ఇది తెలియకుండా జరిగినది బ్రదర్, అది ఎప్పుడు జరిగినదంటే నీ జీవితంలో నా జీవితంలో కూడా క్రీస్తుకు రాక మునుపు తెలియకుండా మన వల్ల కూడా చాలా 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 అపరాధాలు మన వల్ల జరిగినాయి. ఆయన అన్నాడు, ఏదైతే తెలియక జరిగి ఉన్నదో దీని నుండి మిమ్మల్ని విడిపించడం కొరకు ఆ శత్రువు మీ మీద చేయి వేయకుండా నేను ఒక ఆశ్రయపురాన్ని మీకోసం ఏర్పాటు చేస్తున్నాడు. కనుక మీరు ఎక్కడున్నా మీరు చేయాల్సింది పరిగెత్తుకొని తిరిగి ఆశ్రయపురంలోనికి మీరు వస్తే ఏ శత్రువు మీ మీద చేయలేడు, ఏ దయ్యం మీ మీద చేయలేదు. ఇక మీ అంటే మనం చేసిన గతకాలంలో పాపానికి బలమే ఉండదు అక్కడ. అయితే ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో 3 పురములను వేరుపరచవలను. ప్రతి నరహంతకుడును పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని. ఏం ఏర్పాటు చేయాలి? కారణం ఏంటి అంటే దీన్ని కరెక్ట్గా హీబ్రూ భాషలో ఏమని ఉంటుందంటే మెకెలెత్, దీని అర్థం ఆశ్రయపురం అంటే అర్థం ఆ భాషలో, హీబ్రూ లాంగ్వేజ్లో. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒకవేళ పొరపాటు అంటే ఏదైనా బలహీన జరిగినప్పుడు, అంటే అనుకోకుండా తన జీవితంలో జరిగిపోయింది ఒక అపరాధం, ఒక దోషం ఏదో జరిగిపోయినది. కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమన్నదంటే నా గతకాలంలో జరిగిన దోషం నన్ను వెంటాడకూడదు, కానీ అంటే ఇప్పుడు పోల్చి నేను చెప్తున్నాను, దీని నుండి నాకు సంపూర్ణమైన విడుదల కావాలి. గడిచిన దినాల్లో నా వల్ల ఏం జరిగిందో దాని నుండి సంపూర్ణంగా, అది ఇంకా నన్ను వెంటాడకూడదు, దానికి నా మీద ఉన్న బలం అనేది పూర్తిగా పోవాలి. వెంటనే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ స్థితిలో నువ్వు ఒకవేళ కోరితే గమనించు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, అటువంటి స్థితిలో ఉన్నవాడు ఎప్పుడైతే వెనక నరహంతకుడు ఇతను చంపేశాడు అనుకోకుండా వెనకేమో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు పరిగెత్తినప్పుడు వీళ్ళు పరిగెడుతూ వెళ్ళేటప్పుడు ఈ దారి ఎప్పుడు క్లమ్జీగా కన్ఫ్యూజన్గా ఉండకూడదు. ఏదైతే వీళ్ళు మిస్టేక్ దగ్గర జరిగింది, ఆశ్రయపురం వేరే స్థలంలో ఉన్నది, వీళ్ళు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ దారంతా కన్ఫ్యూజన్గా ఇటు వెళ్ళి అంటే ఊహించండి. ఇప్పుడు వెనకాల కుక్క పరిగెడుతుంది అంటే సపోజ్ మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ అర్థం అవడం చెప్పి, ఇప్పుడు పరిగెడుతూ ఉంటే మనం ఏం కోరుకుంటాం? ఒక ఎస్కేప్ వే కావాలి. అంటే ఏ సందులోండి వెళ్తే ఇక తిరిగి మళ్ళీ నువ్వు ఎక్కడ ఆగకూడదు. ఒకవేళ మనం పరిగెట్టేటప్పుడు కరెక్ట్గా వెళ్ళగానే రోడ్డు అక్కడ ఆగిపోయింది అనుకోండి, ఎట్లుంటుంది? వెనకాల ఇది ఎదర్ రోడ్డు, అప్పుడే ఇంక మళ్ళీ లైఫ్లో ఆ రోడ్లో కూడా పోం. ఇప్పుడు ఏం కావాలంటే ఒక క్లియర్ మ్యాప్, అంటే మనం వెళ్ళే దారి చాలా క్లియర్గా ఉండాలి, అక్కడ అడ్డులు ఉండకూడదు, ఎక్కడ బంధు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే అలా పొరపాటు చేసినోడు పరిగెత్తేటప్పుడు కూడా రోడ్డు కన్ఫ్యూజన్గా ఉంచుకోకూడదు. ఇప్పుడు ఏమన్నా రోడ్ని చాలా చక్కగా ఏర్పాటు చేయి, ఆశ్రయపురానికి వెళ్ళే దారిని. ఓహో, దేవుడు దయ చూపించిన గాక. గనుకనే ఆ చక్కనైన దారిలో దేవుడు మనందరినీ చేర్చుకుంటూ వచ్చాడండి ఇక్కడికి. అది కన్ఫ్యూజన్ వే కాదు, చాలా సింపుల్గా దేవుడు చేశాడు ఆ మార్గాన్ని. బ్రదర్ ఎందుకనంటే ప్రవక్త చెప్తున్నాడు, మోషేకి దేవుడు చెప్పేటప్పుడు నరహంతకుడు పోవునట్లుగా చాలా మంచిగా సిద్ధం చేయదాన్ని. ఆ వ్యక్తి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకయ్యా అంటే ఒకవేళ మధ్యలో నదులు ఉంటాయేమో, నువ్వో పని చేయాలి. ఒకవేళ నదులుంటే దాని మీద వంతెనలు కట్టి, ఎందుకంటే ఈ వ్యక్తి పారిపోయేటప్పుడు నది అడ్డు రాకూడదు ఈ వ్యక్తికి. ఒకవేళ ఇతను వెళ్ళేటప్పుడు రోడ్డు అంతా గుంతలుగా అలా కూడా ఉండకూడదు, ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క ప్రాణం రక్షించబడాలని నేను కోరుకుంటున్నాను. కనుక మోషే నీ పని ఏంటంటే నువ్వు ఆ మార్గాన్ని సిద్ధం చేసుకుంటూ వెళ్ళిపో. ఈరోజు వర్తమానికుడి పని ఏంటంటే మార్గాన్ని సిద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ఎంతమందికి అర్థమవుతున్నదో. అయితే ఎప్పుడైతే ఈ రోడ్డు వెడల్పు, మరి కొన్ని కామెంటరీలు నేను చదివితే
మరి అది కరెక్ట్ అర్థం ఎంత సైజు ఉంటుందో నాకు తెలీదు. 32 మూరలకు పైగా ఆ రోడ్డు యొక్క వెడల్పు ఉండాలంట. అంటే వీళ్ళు పరిగెత్తేటప్పుడు వెనకవాడికి దొరకకుండా అన్ని కూడల వద్ద సైన్ పోస్ట్ ఉండాలంటే ఏమనంటే ఇప్పుడు పరిగెత్తేవాడు ఎటెళ్ళాలి ఎవరిని అడిగే లోపల ఏంటన్నావు అంటే వెనకరోడు చంపేస్తాడు. కనుక నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఒక సిగ్నల్ ఇక్కడ సైన్ పోస్ట్ పెట్టు. అంటే మన హైవే రోడ్లో చూస్తే ఏమైనా ఉంటుందంటే మీరు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఒక సైన్ పోస్ట్ ఉంటుంది అక్కడ, హైదరాబాద్ 50 కిలోమీటర్స్, హైదరాబాద్ 5 కిలోమీటర్స్, వెల్కమ్ టు హైదరాబాద్. ఎలా అయితే మీకు ప్రతి దగ్గర సైన్ బోర్డ్స్ ఉంటావో ఇప్పుడు ఆశ్రయపురానికి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడికక్కడ సైన్ బోర్డులు పెట్టు. ఈ వెళ్ళేవాడు కన్ఫ్యూజ్ అవ్వడు, కానీ ఆ మార్గం చూడంగానే చెప్పుతుంది టేక్ లెఫ్ట్, టేక్ రైట్, ఇదిగో నీ డెస్టినేషన్ వచ్చింది అనగానే వెనక వాళ్ళు పరిగెడతా ఉంటారు. కానీ ఈ వ్యక్తి మాటికి ఒక్కసారికి దీనికి ధైర్యం వస్తుంది. ఏమనంటే నాకు తెలిసి చేతులైతే కృతజ్ఞతలు చెప్తాడు, ప్రభువా ఈ దోషం నా మీదకి రాకుండా నేను తప్పించుకోవడానికి కూడా కేవలం ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడం కాదు, స్థలాన్ని చేరడానికి మార్గాన్ని కూడా నువ్వు ఏర్పాటు చేసావయ్యా. ఆ మార్గం చాలా స్పష్టంగా నాకు కనబడుతుంది. ఎప్పుడైతే పరిగెత్తి ఇప్పుడు ఒక మార్గమేనా ఏ మార్గం? హర్మేగిద్దోనికి ఒక మార్గం ఏర్పడుతున్నది. మన కోసం ఆశ్రయపురానికి కూడా దేవుడు ఒక మార్గాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడండి. ఇది కన్ఫ్యూజన్గా ఉండే వే కాదు, కానీ చాలా ప్రవక్త అంటాడు జీవానికి పోయే మార్గం చాలా సింపుల్, సామాన్యతలో వెళ్ళిపోతారంట జీవంలోనికి వెళ్ళేవాడు. నువ్వు ఎందుకంటే కష్టపడేది నువ్వు కాదు, కష్టపడింది నేను కాదు. మన పూర్తి భారాన్ని ఆయన కల్వర మీద ఆయన మోసాడండి దాన్ని. అయితే ఎప్పుడైతే ఈ స్థలానికి నువ్వు పరిగెత్తుకొని ఆ స్థలంలోనికి వెళ్తావో ఈ లోపల ఏముంటుందయ్యా ఆశ్రయపురంలో అంటే, ఆశ్రయపురం వెలుపల ఉన్నవాడికి ఆశీర్వాదం కాదండి, ఆశ్రయపురం లోపల ఉన్నవాడికి ఆశ్రయం. అంటే నీ ఆశీర్వాదానికి నీ యొక్క శాపానికి నువ్వు బతకాలన్నా చనిపోవాలన్నా ఎంత దూరం అంటే నీకు మరణానికి కేవలం అడుగు గ్యాప్. ఆశ్రయపురంలో నువ్వు అడుగు పెడితే సమాజం అంతా అక్కడ నుంచొని ఉంటుంది, ప్రజలందరూ చూస్తూ ఉంటారు. నిన్ను చంపడానికి వచ్చినాడు అక్కడ నుంచొని ఉంటాడు, ఖడ్గం పట్టుకొని ఉంటాడు, కానీ చంపలేడు. కారణం ఏంటంటే నీ కాలు ఆశ్రయపురానికి లోపల ఉన్నది అక్కడ. ఇదే అడుగు కానీ నువ్వు తీసి ఒక్క అడుగు బయటకు వేసావు అనుకో, సమాజం అక్కడ ఉంటుంది, ప్రధాన యాజకుడు ఉంటాడు, అక్కడ లాగి చంపేస్తారు అక్కడ. మన కాళ్ళు ఇప్పుడు అడుగు బయటికి కాదు, కానీ యెహోషువతో చెప్పేటప్పుడు చెప్పాడు, నువ్వు రాత్రి పగలు దేవుని యొక్క వాక్యాలు ధ్యానిస్తా ఉండు. నువ్వు కుడివైపుకి వెళ్ళకూడదు, ఎడమవైపుకి వెళ్ళకూడదు, కానీ నువ్వు కరెక్ట్గా ఇవ్వబడిన బాటలోనే నువ్వు నడుచుకుంటూ ఇవ్వబడిన ఈ వాక్యం యొక్క సరిహద్దులోనే నువ్వు జీవించాలి. అయితే ఇక్కడ ఒక చట్టం ఉన్నది. ఏమనంటే ఈ లోపల ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఉంటాడో, లోపల ప్రధాన యాజకుడు ఉంటాడు, ఈ వ్యక్తి పరిగెత్తుకొని రాగానే ఆ వెంటాడే ఉంటాడు. ఇక్కడేమో పరిగెత్తే ఈ నరహంతకుడు ఉంటాడు, ఇక్కడేమో ప్రధాన యాజకుడు ఉంటాడు. మొత్తం ఒక రేస్లా ఉంటుంది. ఏమనంటే ఒకడు వెంటబడుతూ ఉంటాడు, ఒకడేమో తప్పించుకోవడం పరిగెడుతూ ఉంటాడు. ఇలా పరిగెత్తుకొని ఒక్కసారి ఈ ఆశ్రయపురానికి డోర్లు వేసి ఇట్లా కాదు, వెంటనే జ్వరపడడానికి ఈజీగా పెట్టాడు దేవుడు. ఎప్పుడైతే ఒక్కసారి ఉతుక్కున అంటే టక్కుమని ఎప్పుడైతే లోపలికి రాగానే వెంటనే ప్రధాన యాజకుడు, ఇది ఎవరి మీద ఉన్నదంటే నీ మీద నా మీద ఆధారపడి ఉన్నది. లోనున్న ప్రధాన యాజకుడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తానే ఉన్నాడండి. కానీ ప్రధాన యాజకుడు ఎవరి కోసం వెయిట్ చేస్తాడంటే నీ అడుగు లోపల ఉన్నదా బయట ఉన్నదా అనే ప్రశ్న ప్రధాన యాజకుడిది. ఈ రాత్రికాలం ముందు ఎవరి అడుగు బయట లేకుండా దేవుడు ప్రతి ఒక్కరి అడుగు దేవుని యొక్క సన్నిధి లోపల, ఆశ్రయపురం లోపల భద్రత కలిగిన ఆ స్థలంలో దేవుడు మన కాళ్ళను దేవుడు ఉంచునుగాక. నీ కాళ్ళు ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు కనుక నీ పాదం ఎక్కడుంటే లోపలే దేవుడు ఉంచినట్లు. ఎప్పుడైతే ఈ భాగం లోపల ఉంటుందో వెంటనే ప్రధాన యాజకుడు ఇప్పుడు రంగంలోనికి వస్తాడు. ఎంతమందికి అర్థమైనదో? నీ బాధ్యత పరిగెత్తడం, నీ బాధ్యత. శత్రువుని ఆపడం నీ పని కాదు, శత్రువుని ఆపడం ప్రధాన యాజకుడు నిలబడతాడు మధ్యలో. ఎప్పుడైతే ఈ ప్రధాన యాజకుడు వస్తాడో రంగం మీదకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని లోపల పెడతారు. కొన్ని వందల మంది వస్తారు అక్కడ కొట్టడానికి, చంపడానికి వచ్చినప్పుడు. చూడండి అథారిటీ ఎవరు, నేను ముందే అడిగాను, దెయ్యాలకు కూడా సూచక్రియలు చేసే కార్యం ఉండునా? ఎందుకంటే దేవుడు అధికారం ఇస్తే ఏదైనా జరగగలదండి. ఇప్పుడు 100 మంది ప్రజలు వచ్చినప్పుడు దాన్ని 100 మంది కాదు ఇక్కడ ఆపేది, ఒక్క ప్రధాన యాజకుడు నిలబడితే ఎంతమంది వచ్చినా ఆగిపోవాలి అక్కడ. ప్రధాన యాజకుడి శక్తి కాదు, ప్రధాన యాజకుడికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు కనుక ఎవరిని చూపుతుంది? రాబోతున్న క్రీస్తును చూపుతున్నది కనుక. ఇక్కడ మనం ఎంతోమంది దేవుని కృతజ్ఞతలమండి. ఎందుకంటే సేన వెనక ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 2000 దెయ్యాలు ఉన్నాయి. కానీ ప్రధాన యాజకుడు రంగంలోకి వచ్చిన తర్వాత 2000 దెయ్యాలు కూడా ఆగిపోవాల్సిందే అక్కడ. ఇప్పుడు ఎన్ని వ్యాధులు ఉన్నాయి ఏమవ్వాలంటే? ఎంతమంది లోనికి రావాలని కోరుతున్నారు? ఆశ్రయపురం లోనికి రావాలని కోరుతున్నారు, అడుగు లోని పెట్టాలని కోరుతున్నారు. ప్రభువా మేము వెలుపల ఉండాలని కోరట్లా, లోనికి రావాలని కోరుతున్నామయ్యా. ఆశీర్వాదాలను కుమ్మరించబడే స్థలం లోపల నీలో మార్పు లేదు, కానీ నువ్వు ఉన్న స్థలంలో మార్పు జరుగుతున్నది అక్కడ. ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఒక అక్కడ నిలబడతాడు. చూడండి, ప్రధాన యాజకుడు పొట్టిగా ఉండొచ్చు, సమస్య కాదు. ప్రధాన యాజకుడికి ఒకవేళ అంటే
చాలా వీక్గా ఉన్నట్టు మీకు కనబడచ్చు, సమస్య కాదు. 100 మందినైనా సరే ప్రధాన యాజకుడు అంటాడు స్టాప్ దే, ఆగక్కడ, ఏమైంది? వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమంటే ఇగో మా వాడు ఇలా పని చేస్తూ ఉన్నాడు, వీళ్ళు వచ్చి కొట్టారు, ఇలా జరిగిందంటే సరే ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని ఇద్దరిని అంటే మీరందరూ ఈ లోనికి వచ్చిన ఈ వ్యక్తిని సమాజం ముందు నిలబెడతారు. వీళ్ళు సమాజం ముందు నిలబెట్టిన తర్వాత అక్కడ ఒక చిన్న అంటే ఏమంటే ఇరుపొరుగులు ఇద్దరు మాట్లాడుకోవాలి. మాట్లాడిన తర్వాత అడిగారు, నువ్వు చంపావా కావాలని? చెప్పాడు, అయ్యా నాకు అతని మీద పగలేదు, ఇంతకుముందు నేను ఆ వ్యక్తిని ఏమీ చేయలే, ఆ వ్యక్తి నన్ను ఏం చేయలేదు, కానీ నేను నా పనిలో ఉన్నా, అనుకోకుండా జరిగింది ఇది, దయచేసి నన్ను క్షమించండి, ఇది నేను కావాలని చేయాల, దీనికోసం నా ప్రాణాన్ని తీసేయలేరు కదా. వెంటనే ప్రధాన యాజకుడు అన్నాడు, సరే ఈ వ్యక్తిదే దోషం లేదు కనుక ఈ వ్యక్తిని లోనికి పంపించండి. వాళ్ళు అడిగితే మరి ఏంటి తీర్పు? క్షమించు, కారణం ఏంటంటే ఈ వ్యక్తి కావాలని చేయలా, కావాలని అంటే కావాలని చెయ్యకపోయినా జరుగుదని దేవుడికి ముందే తెలుసు కనుక ఈ ప్లాన్ అంతా దేవుడు ఏర్పాటు చేశాడు దీన్ని. పౌలు అంటాడు, పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉండినప్పుడు మాకు అప్పుడు పాపం ఏంటో తెలియదు. కానీ మీరు గమనించండి, చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి హే గుడ్ మార్నింగ్ అంటే ఏమంటాడు? హాయ్ గుడ్ మార్నింగ్ అన్నాడు అనుకోండి, మన గుండె అయిపోద్ది. ఇదేనా? కానీ మన చచ్చిపోయినడికి ఏం జరుగుతుందో తెలియదు. పౌలు అన్నాడు, అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు, కనీసం పాపంలో ఉన్నామన్న స్థితి కూడా మనకు తెలియనప్పుడే దేవుడు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోయాడట. అది ఎంత దేవుని యొక్క అద్భుతమైన కృప చూడండి. వెంటనే ఎప్పుడైతే ఆ ప్రధాన యాజకుడు నిలబడి అంటాడు, సరే సపరేట్ చేస్తాడు, నువ్వు అక్కడ నుంచో నువ్వు ఇక్కడ నుంచో. ఇప్పుడు ఈ వ్యక్తికి దేవుడు ఒక చట్టాన్ని పెడుతున్నాడు. ఏమనంటే ఈ వ్యక్తిని చంపే అధికారం ఏ ఒక్కడికి లేదు బయట. బట్ అంటిల్ అండ్ అన్లెస్ అంటే ఒక కండిషన్ పెడుతున్నారు అక్కడ. ఏమనంటే అనుకోకుండా నీ వల్ల జరిగిపోయింది గనుక ఇప్పుడు దేవుని ఇది మీ చట్టం నా చట్టం కాదు, ఇండియా చట్టం కాదు, అమెరికా చట్టం కాదు, ఏ చట్టం కాదు, ఇది ఎవరిదంటే పరలోకపు చట్టం ఇదంతా. ఎందుకంటే ఇప్పుడు జరగబోతున్నవనే పరలోక పరిస్థితులే కదా మన మధ్యలో ఆత్మీయంగా జరుగుతున్నాయి ఈ పరిస్థితులన్నీ. వెంటనే ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఈ వ్యక్తి మీద మీరెవ్వరు చేయడానికి అధికారం లేదు. ఎప్పుడు వరకు ఈ వ్యక్తి కనుక తన ఆయుష్ కాలంలో ఈ ప్రధాన యాజకుడు ఒకవేళ 20 సంవత్సరాలు ఉండొచ్చు, అప్పుడు క్షమించండి, ఒకవేళ అప్పుడు ఇతనికి ఒక 40 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ వ్యక్తి చనిపోయే వరకు అంటే ఏ ప్రధాన యాజకుడు కాపాడాడో ఆ ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఈ దోషి ఎన్నడూ దీన్ని దాటి బయటకు పోకూడదు. ఈ వ్యక్తి జీవించినంత కాలం ఈ వ్యక్తి లోపలే ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ ఈ వ్యక్తి బతికే ఉన్నాడు, ఈయనేంటో సరదాగా ఆర్టిట్గా అంటే సొలొమోను దగ్గర ఒక ఆయన చేస్తాడు అట్లాగా, శబ అనుకుంటా, షిమి అనుకుంటా చేస్తాడు, క్రాస్ చేయొద్దంటే క్రాస్ చేస్తాడు. ఒకవేళ ఈ వ్యక్తి తనకు తానుగా లైన్ దాటి వెళ్ళాడు అనుకో, దేవుడు అంటాడు వెంటనే ఇప్పుడు ఒకవేళ మనం ఉన్నాం అనుకోండి, అంటే మనకి జరిగినది అనుకోకుండా మిస్టేక్, ఇంకా ప్రధాన యాజకుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు కానీ అనుకున్నాం పెద్ద లెక్క ఇంట్లో మనకు వాళ్ళు చెప్తే మన పాస్టర్ గారు చెప్తే నేను ఇది పెద్ద విషయం అనుకున్నారు అనుకోండి, ఎవరన్నా అనుకున్నా సరే, ఎప్పుడైతే నువ్వు ఒక అడుగు బయట పెడతావో దేవుడు చూస్తూనే ఉంటాడు పైనుండి, కానీ దేవుడు నిన్ను కాపాడు. ఎంతమందికి అర్థమైంది? ప్రధాన యాజకుడు చూస్తూనే ఉంటాడు, ప్రధాన యాజకుడు కాపాడు నిన్ను. సమాజం చూస్తూ ఉంటే సమాజము కాపాడదు. నిన్ను ఎవరైతే కొట్టాలనుకున్నాడో వాడు చెప్పుడైతే నీ భుజాల మీద చేసి ఏంటన్నా అని అటు ఇటు కొడుతుంటే నువ్వు ఏం చేయలేవు. కారణం ఏంటంటే చట్టం ఎప్పుడు వరకు పనిచేస్తుంది అంటే నీ అడుగు దీని లోపల ఉన్నంత వరకు మాత్రమే పనిచేస్తుంది. బ్రదర్, ఎంతమంది లోపల ఉండాలని కోరుతున్నారు? నువ్వు క్రీస్తు చేత రక్షించబడితే నీ ఆయుష్కాలం లోపలే నువ్వు జీవించాలి. దీన్ని రక్షించబడి బయటికి వెళ్ళి స్వేచ్ఛగా బతకడానికి లేదు, కానీ రక్షించబడిన తర్వాత నీ ఆయుష్కాలం ముగించబడే వరకు నువ్వు లోనే 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 నువ్వు జీవించాలి. బ్రదర్, నాకు ఇది చాలా కష్టంగా ఉంది. నువ్వు ఒకవేళ దేవుని ఆత్మచేత నింపబడని వ్యక్తి అయితే లోపల ఉండడం కష్టం, కానీ నింపబడిన వ్యక్తి అయితే బయటికి వెళ్ళడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఉన్న సన్నిధి బయట లేదు నాయనా, నీతో ఉన్నంత ఆనందం నాకు బయట లోకంలో లేదయ్యా, నీ దగ్గర ఉన్న భద్రత లోకంలో లేదయ్యా, నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలు బయట లేవయ్యా, ఇక్కడ ఉన్న సన్నిధి, సహవాసం, ఈ ప్రసన్నత ఎక్కడ లేదు ప్రభువా. నా ఆయుష్కాలం అయ్యే వరకు నీలోనే క్రీస్తులోనే నా జీవితం ముగించాలని నేను కోరుతున్నాను. కారణం ఏంటంటే అక్కడైనా ప్రధాన యాజకుడు చచ్చిపోతాడు, ఈ ప్రధాన యాజకుడు చనిపోయే ప్రధాన యాజకుడు కాదు, కానీ ఈయన సమాధిని, మరణాన్ని, పాతాలని జయించి తిరిగి లేచామన్నాడంటే ఎటువంటి దోషమైనా. ఎంతమంది పరిగెత్తి లోనికి రావాలని ఇష్టపడుతున్నారు? బ్రదర్, నువ్వు ఎప్పుడైతే లోన్ ఉంటావో, ఆశ్రయపురంలో ఎంతమంది ఉండాలని కోరుతున్నారు? ఆశ్రయపురాన్ని మార్గాన్ని ఎవరు సిద్ధం చేశారు? మోషే. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇది హర్మెగిద్దోన్ యొక్క ద్వారం కాదండి, ఇదే ద్వారం. ఎంతమంది జీవ మార్గంలో ప్రయాణం చేద్దామని కోరుతున్నారు? ఈ జీవ మార్గానికి ఎప్పుడైతే ఈ మార్గం అంటే నువ్వు తప్పించుకోవాలంటే నీకు ఒక మార్గం కావాలి కదా. అయితే ఒకవేళ
మీరు కానీ లోపల జీవించడానికి ఇష్టపడే వ్యక్తులైతే, ఎక్కడ ఆశ్రయపురం లోపల ఉండడానికి ఇష్టపడితే, నేనైతే వచ్చానండి 5 సంవత్సరాల క్రితం వచ్చి ఆశ్రయపురం లోపలికి, దేవుడి కాబట్టి ఇప్పుడు దాకా బయటికి వెళ్ళలేదు, ఎలానే నేను కోరుకోవట్లేదు, ఆయుష్కాలం అయ్యే వరకు లోనే జీవించాలని కోరుతున్నాను నేను. బ్రదర్, ఎందుకనంటే ఈ గుడారం లోపల ఈయన ఎలోహింగా ఉన్నప్పుడు, అంటే దేవుడు కాని సమయంలో ఆయన ఒక ఆలోచన ఉన్నదండి. ఏమనంటే, నేను ఒక తండ్రిగా ఉండాలనుకుంటున్నా, కానీ అప్పుడు తండ్రి కాదు ఆయన. కానీ ఎక్కడ తండ్రి? ఆశ్రయపురం లోపల ఆయన వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రిగా దేవుడు ఉండగలడండి. ఆయనకేమున్నదంటే, నాకు స్వస్థపరచాలనే ఆలోచన ఉన్నది, నేను స్వస్థపరిచేవాడుగా ఉండాలని కోరుతున్నా, కానీ రోగం లేదు అక్కడ. కానీ నీకు ఇక్కడ ఎంతమంది వ్యాధుల చేత పీడించబడే వాళ్ళు ఉన్నారో, ఎంతమంది అనారోగ్యాల చేత పీడించబడేవారు ఉన్నారో, నీ తలంపులు స్ట్రైట్ చేయి. ఏమనంటే, ప్రభువా, అనుమానం అనే ఆ విత్తనాన్ని బయటపడేసి. చాలాసార్లు మన ఆశీర్వాదాన్ని చిన్న కార్యమే అడ్డుపడుతుందండి. నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, నీకు నమ్మిక కుదిరితే, నేను చెప్పాను కదా, నీకు నమ్మిక కుదిరితే హృదయపూర్వకంగా నమ్ము. ఏమనంటే, ప్రభువా, నాలో చిన్న ఆలోచన కూడా ఉండాలి నేను కోరట్ల. కారణం, నేను ఆశ్రయపురానికి వెలుపల ఉన్న వ్యక్తిని కాదు, ఆశ్రయపురంలోనికి అనేక సంవత్సరాల క్రితమే లోనికి వచ్చాను కనుక ఈ లోపల ఆయన స్వస్థపరిచే వైద్యుడిగా దేవుడు ఉండగలడు. లోపల దేవుడు ఒక విమోచకుడిగా లోపల ఉండగలడు, ఆయన రక్షించేవాడుగా లోపల ఉండగలడు. ఆశ్రయపురంలో ఉన్నంతకాలం దీవించడం ఆయన బాధ్యత. అది ఎంతమందికి అర్థమైనదండి? నీ బాధ్యత ఏంటి? ఎంతమంది లోపలికి రావాలని కోరుతున్నారు? ఎంతమంది లోపల జీవించాలని కోరుతున్నారు? నీ బాధ్యత పరుగు పెట్టడం, ఆయన బాధ్యత నిన్ను కాపాడడం. నువ్వు చెప్పకలా, ప్రభువా కాపాడు, ఆయన అంటాడు ఆ బాధ్యత నాది, నీ బాధ్యత నువ్వు చేయి, నా బాధ్యత నేను చేస్తానంటాడు ఆయన. బయట ఉన్నోడికి ఏం అర్థం కాదంట. ఏమనంటే, ఈ ఆశ్రయపురం వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళు ఏంట్రా బాబు ప్రతిరోజు రాత్రిపూట కరెక్ట్గా బుధవారం పూట 7ంటికి మొదలు పెడతారు, ఇక 10 వరకు ఇల్లు పనుకోరు అంటే. కొంతమంది పనుకున్నారు ఉంటారు, వాళ్ళ గురించి చెప్పట్లేదండి నేను. ఇల్లు పనుకోరు, మమ్మల్ని పనుకున్నారు. బ్రదర్, కారణం ఏంటంటే, నీకు ఆశపరలు ఏమున్నదో తెలియలా, మాకు ఆశపరలు ఏమున్నదో తెలిసింది. మాకు ఆ రుచి మరిగాము కనుక ఇక్కడ నుండి మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మార్గంలో ఒకానొక రోజున కటికమైన చీకట్లో పరిగెత్తినప్పుడు నాకు కావాల్సిన వెలుగు దేవుడు లోపల సిద్ధం చేసి ఉంచాడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆయనే ఆశ్రయపురం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పరిగెత్తబాకు. కారణం ఏంటయ్యా అంటే, ఎంతమంది వాక్యం యొక్క మరి గీతలోనే ఉన్నారు నేను కోరుతున్నా. నీకు ఏది జరిగినా ఎక్కడికి పరిగెత్తుకు, ఎందుకంటే నీకు స్వాతంత్రం ఉన్నది. అబ్బా వీళ్ళు 100 మంది వచ్చారా, మా వాళ్ళకి చెప్తే 200 మంది వచ్చి, నీకుందా స్వేచ్ఛ ఉంది నీకు. అబ్బో వ్యాధి వచ్చిందా, మాకు మల్టీ స్పెషాలిటీ, నీకున్నదా స్వేచ్ఛ? పెద్ద గొడవ జరిగిందా, మాకు ఎస్ఐ ఉన్నాడు తెలిసినాడు, మీకుందా స్వేచ్ఛ? కానీ నేను కోరుతున్నాను, నాకు ఎస్ఐతో పని లేదు, అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో పని లేదు. నా కొరకు ప్రధాన నేర్చుకుని లోపల నుంచున్నంతకాలం నేను లోపల నిలబడాలని కోరుతున్నా. నాకున్నదా స్వేచ్ఛ? ఏమనంటే, నేనుగా బయట పోవాలి, నేను లోపలికి రావాలని కోరుతున్నాను. దేవుడు ఆయన కృప చేత మళ్ళీ లోపల నిలబెట్టిన కాక ఇష్టపడుతున్నారు కదా. ఆయనే నీ యొక్క ఆశ్రయపురం అంటే, ఓకే నువ్వు జీవ మార్గంలో ఉన్నావని నేను నమ్మగలుగుతును. సరే, సమయానికి నేను ముందే అనుకున్నా, ప్రభువా దయచేసి పోయిన వారం ఈ మధ్యలో గమనిస్తున్నాను, లేట్ అయిపోతున్నా, నేను ఎలాగన్నా గంటలో కంప్లీట్ చేయాలని. దేవుడి దగ్గర కంప్లీట్ చేస్తాను, దేవుడు కానీ అనుకూలపరిస్తే. మీరు కానీ నిద్రపోకుండా ఉంటే ఇప్పుడు 2 ఉండాలి కదా. ప్రధానార్చకుడి పని ఏంటి? వస్తే కాపాడతాడు. ఇప్పుడు మీ డ్యూటీ ఏంటంటే, మెలుకోకుంటే ఏంటంటే నేను 1 గంటకు కరెక్ట్గా అరగంటకు వదిలిపెట్టేస్తాను. ఇద్దరిది మరి ఇద్దరి భాగం ఉన్నది ఇంట్లో, ఇద్దరం పాలిపాకిస్తున్నాం కదా ఆరాధనలో. అనగానే తెలియని గ్లోరీ, తెలియని ఆ ఎనర్జీ వచ్చేసింది, అంటే అరగంటకు వదిలిపెట్టేస్తాడు అంటారు. సరే అండి, నెక్స్ట్ వచ్చిన చదువుదాం ఒకసారి. అది 16వ అధ్యాయం. నీవే దేవుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని. ఎక్కడా దొరకదండి. ఆయనే క్షేమానికి ఆధారం కూడా ఆయనే. చదవండి. యెహోవాతో నేను మనవి చేయుదును, నేను ఎలాగుందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరండి? భూమి మీద ఉన్న కోట్లాధికారులే శ్రేష్ఠులు అని ఉందా అక్కడ? ఏమంటున్నాడు అక్కడ? భక్తులే. చదవండి. వారు నాకు కేవలము ఇష్టలు. వారే కేవలం నాకు ఇష్టలు భూమి మీద ఉన్న వారిలో. కారణం ఏంటంటే, దావీదు మహారాజుగా అతను ఎప్పుడైతే సింహాసనం ఎక్కిన తర్వాత
ఎప్పుడైతే మీరు గమనించండి, ఒక వ్యక్తి సాధారణమైన జీవితంలో నుండి ఒక ఆశీర్వదించబడిన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని చేంజ్ అయిపోతాయి మన చుట్టూ. ఎప్పుడు లేనప్పుడు ఎక్కడ ఉంటాం? చాలా చిన్న కాలనీలో, చిన్న సందులో, చిన్న ఇంటిలో. అది ఇల్లు కాదు కూడా ఎవరికి తెలియదు, ఎవరు మన ఇంటికి రాకూడదని కోరుకుంటాం. అంటే మా ఇల్లు చాలా చిన్నది, వీళ్ళు మా ఇంటికి రానంటే బాగుండేనేమో అనుకుంటాం ఫస్ట్. కానీ ఎప్పుడైతే మన లొకాలిటీ చేంజ్ అయితే, ఏమంటే మనం ఉండే స్థలం మారిన తర్వాత, ఇప్పుడు అనుకుందాం ఎనికేపడి కట్టనుడు గురునానక్ కాలనీకి వెళ్తాం. అప్పుడు అలాగే అంత రిచ్ ఏరియా మొత్తం చూడంగానే ఏమైంది? ఇప్పుడు నీకేమైంది ఇక్కడ? బ్లెస్సింగ్ కదా. ఇప్పుడు సో కొన్ని చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే గురునానక్ కాలనీ వెళ్ళంగానే ఎవరిని వెళ్తే అనుకోండి, నేనేదో అంటే ఇది నాకు తెలిసిన వేరేదేమైనా ఉంటే చెప్పు బ్రదర్, ఇప్పుడు ఏంటి తేడాగా ఉన్నట్టుంది నాకు ఏరియా, కరెన్సీ నగర్ ఏమన్నా నాకేంటో వ్యత్యాసం కనిపిస్తుంది, నాకు అర్థం కాలేదు కానీ సీక్రెట్ మిస్టరీ ఏంటో. సరే, ఏదైనా ఒక రిచ్ ఏరియాకి వెళ్ళంగానే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు మన లొకాలిటీ, మన చుట్టూ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండే వాళ్ళంతా వేరు. ఇప్పుడు మనం అలవాటు పడిపోతాం. చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా ఏమయ్యాయంటే మన చర్చిలో ఎవరు ఉంటారు? అంతా మనలాగే ఉంటారు సామాన్యులు. కానీ ఎప్పుడైతే నీ లొకాలిటీ చేంజ్ అయిపోద్దో, నీ ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత నీ చీర కట్టే విధానం మారిపోతుంది, ఆటోమేటిక్గా వెహికల్ మారిపోతుంది, డ్రెస్సింగ్ స్టైల్ మారిపోద్ది, మాట మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏటీ అంటే అక్కడ ఏటీ అనవు, అక్కడ ఇక్కడ ఏటీ అన్న కూడా అక్కడ కొంచెం వెళ్ళిన తర్వాత కొంచెం లాంగ్వేజ్ నేర్చుకో. ఎందుకంటే ఏరియా మారింది. ఇక్కడ ఇప్పుడు ఏటీ అనకూడదు, ఇక్కడ ఏమనాలి? వాట్. ఓకే, వాట్ చేంజెస్ జరుగుతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ చర్చిలోకి రంగానే ఎలా ఉంటారు? ఎలిజబెత్ మహారాణిలాగా ఇలా రారు డ్రెస్సులు వేసుకొని. మన చర్చిలో చూస్తే ఎలా ఉంటారు? అంతా కామన్ పీపుల్. ఎవరి దగ్గర చూసినా పట్టు చీర కనబడదు, రంగురంగుల చీరలు కనబడవు, గోడకేసిన పెయింట్లని చీరల మీద కనబడవు, అద్దాలు మొత్తం తలుకు బీసెంట్ రోడ్లో అద్దాలన్నీ ఏవైతే ఉంటాయి షాపింగ్ మాల్ అలా గటగట ఇట్లా ఏముండదు, చాలా వీక్గా, చాలా కామన్గా. ఎప్పుడైతే నీకు ఇలా కనబడతారో ఆటోమేటిక్గా ఏమవుతుంది తెలుసా? ఒక షై ఫీలింగ్ మొదలైద్ది. అందరి మధ్యలో చెప్పుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, నువ్వు ఆ చర్చికి వెళ్తావు, వీళ్ళకి వాళ్ళెవరు? అసలు దావీదు మహారాజు తను స్నానం చేస్తే తోటి రాజులతో చేయాలి. దావీదు స్నానం చేసినప్పుడు ఎంతమందికి అర్థమవుతున్నదో, దావీదు మహారాజు అంటే అతనికి ఉండే ఫ్రెండ్స్ రిచ్ 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 ఫ్రెండ్స్ ఉంటారు అతనికి. కానీ దావీదు అంటున్నాడు, తనకు తెలుసు తన రాజ్యంలో ఉన్న వాళ్ళు అనేక మంది దీవించబడిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది పరిశుద్ధుల్లో కనీసం పేదరికంలో ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ దావీదు ఇన్ని రాజ్యాలు, ఇన్ని రాజా అంటే ఆ అంతఃపురాలు ఇవన్నీ చూశాడు. కానీ ఫైనల్గా వచ్చేయమన్నాడంటే, ఈ భూమి మీద నేను రాజులను చూసా, ప్రధానులు చూసా, అధికారులు చూసా, గొప్ప వారిని చూసా, కానీ ఈ భూమి మీద జీవించే అతి శ్రేష్టమైన ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఆయన బిడ్డలు మాత్రమే అన్నాడు. ఎన్నడూ ఆలోచన మెదడులోని అంటే చెరిగిపోను. ఏమనంటే వాళ్ళ కారణం ఏంటంటే పరిశుద్ధ పర్వతం అనేది ఏది ఉండదు, కానీ పరిశుద్ధుడు పర్వతం మీదకి వచ్చాడు కనుక పర్వతం పరిశుద్ధ పర్వతంగా పిలబడుతున్నది. మన మధ్యలో పొరపాట్లు ఉండొచ్చు, కానీ పరిశుద్ధుడు ఆ వ్యక్తిలోనికి వచ్చాడు కనుక ఆ పరిశుద్ధుడు నీకు ఎలా కనబడాలంటే, ఎంతమందికి అర్థమైనదండి? వ్యక్తి నీలాంటి నాలాంటి సామాన్యుడే, కానీ ఆ వ్యక్తిలోనికి దేవుడు దిగొచ్చిన తర్వాత ఇవి కదిలే మందిరాలు, ఇవన్నీ చూడటానికి సామాన్యంగా ఉంటాయి, కానీ లోపల పరిశుద్ధాత్ముడు లోను ఉంటాడు కనుక. ఎంతమందికి అర్థమైనది నాతో? సో ఇప్పుడు నువ్వేమనంటే ఇతరులను చూసినప్పుడు నీకు కావాల్సింది డ్రెస్సు అలా ఇది కాదు, ఒకటే వారి లోపల ఎవరున్నారు, వారి లోపల దేవుడు ఉంటే వారెంత హీనంగా ఎంత తక్కువగా మాకు కనబడినా మా దృష్టికి మాత్రం బ్రదర్ ఇది ఒక ఐక్యతలోనికి తీసుకురావడం ఇదంతా. ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? దేవుడు దయ చూపించిన గాక. ఒకసారి టక్మన్ రిఫరెన్స్ చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6:10 వచ్చిన. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా, మీరు గమనించండి, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల అని అక్కడ ఆపి మళ్ళీ అక్కడ పాయింట్ నొక్కి చెప్తున్నాడు. ఏమనంటే చదవండి. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన ఎడల మేలు చేయదుము. ఇంగ్లీష్లో ఏమనంటే ఎస్పెషల్లీ నువ్వు అందరి విషయంలో మంచిగా ఉండు, అంటే అందరి విషయాల్లో నీ సాయశక్తులు నువ్వు ఉండని. కానీ అక్కడ ఏమన్నాడంటే ప్రత్యేకంగా ఎవరి విషయంలో అంటే ఎవరైతే దేవుని యొక్క విశ్వాస గృహంలోనికి వచ్చున్నారో వారి విషయంలో నువ్వు ఇంకా ఆసక్తిని కలిగి ఉండు. నువ్వు ఒక్కసారి ఇది మనకు అర్థం అవ్వాలంటే ఎంతమంది ఇక్కడ నశించే ఆత్మల కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు? మీకు అంటే ఫన్గా అనిపిస్తుంది. ఏమనంటే
నాకు తెలిసి ఈ దేవుడు పరలోకం నుండి చూస్తే ఇక్కడ ఎంతమంది ఉంటారు మొత్తం ఈ సంఘంలో? ఒక 40 మంది ఉంటారా? సుమారు 40 మంది ఉంటారా? ఉంటారా? ఈ 40 మందిలో కరెక్ట్గా ఐక్యత ఉందంటారా? అంటే యూనిటీ అనేది ఒకటి ఉన్నదంటారా? నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎప్పుడైతే మనం ప్రభువా నశించే ఆత్మను నడిపించంటే నీ తోటనే ప్రేమించవు ఇక్కడ చర్చిలో, ఇంకెక్కడో నశించే ఆత్మను ఏం చేస్తావు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత? ఒక దగ్గర ఉంటుంది పరిశీలితో మాట, మీకంటే 10 అంతలు నరక ప్రాయుడుగా చేస్తారని. నువ్వు ఏ మార్గాన్ని పోతున్నావు? హర్మగిద్దోన్ ద్వారా మన మధ్యలోనే ఉన్నది ఎక్కడ ఉంటుంది? హర్మగిద్దోన్ యుద్ధానికి పోయే ప్రజలు ఉండబోతున్నారు. అదొక వే, స్పిరిచువల్గా దేవుడు అది శత్రువు ఓపెన్ చేస్తాడు దాన్ని. కానీ ఎప్పుడైతే దీనికి యోహాను కరెక్ట్గా మాట చెప్తాడు, తన సహోదరిని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. ఏ దారిది? హర్మగిద్దోను దారిది. సుదర్శి ఇది లేఖనాల్లో ఉందని చూడండి ఒకసారి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2:11 వచ్చిన. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనమును కలుగజేసెను. ఒక్క నిమిషం అండి, ఏం కలుగు చేసింది గుడ్డితనం? చీకటి. నువ్వు నడిచేదే చీకటి. నువ్వు వెళ్ళేటప్పుడు ఏమనుకుంటావంటే, గమనించండి, నీకున్న టాలెంట్ ఎప్పుడు, నీకున్న ఎడ్యుకేషన్, నీకున్న పొజిషన్, నీకున్న అంటే ఏదైనా నీకున్న పరిస్థితి ఎన్నడూ నీ కళ్ళకు గుడ్డిదనాన్ని తేలేం. మాకు గడిచిన దినాల్లో కొటేషన్ చదివాను, చాలా బాగున్నదని పక్కన పెట్టాను, అది చెప్పను. కానీ కారణం ఏంటంటే నీ తోటు మీరు గమనించండి, ఎక్కడికోవద్దు. అదృశ్యమైన వధువైక్యత అనే ప్రపంచం మొత్తం మాట్లాడే బదులు అసలు 40 మందిలో కరెక్ట్గా మన మధ్యలో గ్రిప్ సరిపోయిందంటారా? అంటే ఈ 40 మంది ఒక దాటి మీదకి వచ్చి, మీకు విషయం తెలుసా, ఎప్పుడైతే ఆది అపోస్తులు వాళ్ళు 120 మంది మధ్యలోనికి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన సందర్భం తర్వాత వారందరూ పేతురుని విడిపించి పేతురు బయటకు వచ్చిన తర్వాత వారి మధ్యలో ఉన్న ప్రజలు, ఆ కొద్దిమంది ప్రజలు వారందరూ ఏక హృదయంలోనికి వచ్చి వారందరూ ఒక స్థలంలో ప్రార్థిస్తే భూమి కంపించిందని వాక్యం చెప్తుంది అక్కడ. ఏ బ్రదర్, అది జీవానికి పోయే మార్గం. అది దేనైనా కంపించగలదు. అది మనకున్న ఈ 40 మెంబర్స్లోనే 40 ఇష్యూస్ ఉంటాయి. ప్రభువా నూతన ఆత్మ నడిపించు, ఫిక్స్ దీన్ని ఫిక్స్ చేయి. ఒక ఫ్యామిలీని తీసుకోండి, ఎంతమంది ఉంటారు ఫ్యామిలీలో? 30-40 మంది ఉంటే సౌత్ ఆఫ్రికా ఫ్యామిలీలు కావు మనవి, గట్టిగా 5 ఉంటారు. నిజంగా 5 కరెక్ట్గా, అంటే 5 చేతులు కలవగలవా ఈ కాలంలో? హర్మగిద్దోన్ ఒక దారి మన ఇంట్లోనే పోతుంది అది. కానీ జీవానికి పోయే మార్గంలో కొన్ని కుటుంబాలు ఉంటాయండి. నా సమస్య ఏంటో నేను నీతో ఒప్పుకుంటున్నా, దయచేసి నన్ను క్షమించు, నీ పొరపాటు అంటే నేను ఒప్పుకుంటానని. కారణం 2-3 ఏకంగా చేరి దేవుని సన్నిధిలో హృదయాలు ఏకం చేసి, తలంపులు ఏకం చేసి, నీ సంపూర్ణంగా నీ ఆలోచన ఏకం చేస్తే నీ ముందు నిలబడే వ్యాధి అనేది ఉండదు అక్కడ. ఏదైనా మటుమాయలో పోవాల్సినది అది. అక్కడ ఐక్యతలో ఒక శక్తి ఉన్నదండి. ఐక్యతలో యూనిటీ అంటే ఒక పవర్. అది జోక్ కాదు, లేకపోతే ఒక థియరీ కాదు, ఒక సిద్ధాంతం కాదు. అది యూనిటీ అంటే పవర్. నువ్వు ఎప్పుడైతే ఒక ఐక్యతలోనికి వచ్చి నిలబడితే దేవుడు దయ చూపించను గాక. సుదర్శిందుకు ఈ ఐక్యత ఎక్కడ చెడిపోద్ది? చెడిపోవడానికి 100 కారణాలు. కారణం ఏంటంటే, నేను ఎన్నడూ కిందకి నడుచుకుంటూ వెళ్తా భలే పైకి వెళ్తున్నాను అనుకోకూడదు. నేను కిందకి నడిచి ఎన్నడూ పైకి వెళ్ళలేను. ఆమేన్. నువ్వు హర్మగిద్దోన్ దారిలో ఉండి జీవానికి వెళ్ళే మార్గంలో పోలేవు. నువ్వు ఈ జీవానికి వెళ్ళే మార్గం సంకుచితం. ఇది అందరూ పోలేరు. కొద్దిమంది మాత్రమే ప్రయాసతో, పోరాటంతో తమను తాము తగ్గించుకొని పోవాలి దానిలోనికి. ఎంతమంది ఉన్నారు జీవానికి పోయే మార్గంలో? ప్రభువా ఈ మార్గం సంకుచితమైనది, ఇది ఇరుకైన మార్గం, ఇది బలవంతులు బలాత్కారంగా పట్టే మార్గం. ఇది మా విశ్వాసాన్ని స్థిరపరచండి అయ్యా, మా హృదయాన్ని ఏకం చేయండి అయ్యా. మనం ఐక్యంగా చేరగలిగితే చాలా ప్రాబ్లమ్స్ మన మధ్యలో వదిలిపోతాయండి. చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఎక్కడున్నదంటే, దేవుడి చేత ఇంకా చూడబాకండి. ప్రధాన యాజకుడు అంటే ఆయన అంటాడు, నువ్వు ఆశ్చర్యపురంలోనికి రా. ఆశ్చర్యపురానికి ఒక మార్గం ఉన్నది కదా. ఏ మార్గం? ఈ మార్గంలోనికి రా. మీరు గమనించండి, శత్రువు మీ మీద ఏలుబడి చేయడాన్ని దేవుని అంటే ఇష్టపడాడు. అది దేవుడి యొక్క ప్రణాళికే కాదు. అది
దేవుడి ప్రణాళిక ఏంటంటే మీరు స్వేచ్ఛాపరులుగా ఉండాలని దేవుడి ప్రణాళిక, మీరు విశ్వాస విషయంలో యోధులుగా ఉండాలనే దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే యెహోషువకు చెప్పినప్పుడు, మోషే చెప్పినప్పుడు, దేవుడు చెప్పేటప్పుడు ఏమంటాడంటే యెహోషువతో, మోషేకు తోడైనట్లు నేను నీకు తోడైందును, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తా. వాగ్దానం ఎవరి కొరకు? మన కోసం చేయబడింది. అది మన తర్వాత ఇంకో కాలం రాదు, మనమే దాన్ని స్వాధీనపరుచుకోవాలి. దాన్ని వ్యాధి యొక్క గవిని, రోగం యొక్క గవిని, వివాదం యొక్క గవిని, శత్రు యొక్క గవిని సమస్తం స్వాధీనపరుచుకునే కాలం ముందున్న కాలం కాదు, ఈ కాలమే. అది మన ముందున్న కాలాలన్నా ముందు కాలం కొరకు చూడొచ్చు, మనం చూసే అవకాశం లేదు. మన కాలంలో జరగాలి. అది జరగాలంటే మీరు గమనించండి, మోషే దగ్గర ఏముంటుందంటే, మోషే ఎల్లప్పుడూ దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఏం జరిగినా సరే వాగ్దాన దేశం, వాగ్దాన దేశం, వాగ్దాన దేశం, వాగ్దాన దేశం. కానీ వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారంటే, తర్వాత వచ్చిన తర్వాత మా ఉల్లిపాయ లేవు, కొత్తిమీర లేదు, కరివేపాకు లేదు, అల్లం లేదు, ఎల్లుల్లిపాయ పేస్ట్ లేదా. మోషే ఏమో ముందు మాట్లాడుతుంటే వీళ్ళేమో వెనక్కి మాట్లాడుతున్నారు. ప్రీచర్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిన తర్వాత నువ్వు వచ్చి డోక్రా సమస్య గురించి మాట్లాడకూడదు. ఇక్కడ ఏమన్నా కొంచెం ప్రీచర్ ముందుకు చూపినప్పుడు యెహోషువ కాలంలో, ఎందుకంటే అది పాసిబుల్ అయినది, మోషే కాలంలో అవ్వనది. యెహోషువ అంటున్నాడు, ఓ ప్రజలారా, యోర్దాను నదైనా సరే వాగ్దానం మనకు చేయబడింది, శత్రు యొక్క గవిని మనం స్వాధీనపరుచుకుంటాం. అది ఎందుకు జరిగినది? ప్రజలు అంటున్నారు, ఓ యెహోషువ, నువ్వు ముందుకి అంటే మేము కూడా ముందుకే అని చెప్తాం, నువ్వు ఏదంటే మేము అదే చెప్తాం. యెహోషువ, మాలో ఒక్కడు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశమే లేదు. ఈరోజు సేవకుడు సంఘం అలా ఏకమవ్వగలిగితే, బ్రదర్ నువ్వేది ప్రీచ్ చేస్తావు నేను నమ్ముతున్నాను, దాన్ని పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాను దాన్ని నమ్ముతున్నాను, దాన్ని పరిశుద్ధాత్మ బాప్తిసం నేను నమ్ముతున్నాను, దాన్ని స్వస్థత నేను నమ్ముతున్నాను, దాన్ని నేను వెనక్కిపోవడానికి ఆయన ముందుకెళ్ళడానికి ఆయన వచ్చాను ఇక్కడికి. సేమ్ స్పిరిట్ పనిచేయాలి. బలిపీఠం మీద ఏ ఆత్మ, బలిపీఠం కింద కూడా అదే స్పిరిట్ ఉంటే ఈ చర్చి పాటికి సహజాతీతమైన సంఘంగా దేవుడు మార్చగలండి దీన్ని. నా ఆశయం ఏమంటే, ఎన్నో చర్చలు చల్లగా అయిపోతున్నాయి, అది మన విషయం కాదు. మన సంఘం పరిస్థితి ఏంటి, ఈ పరిచయ విషయం ఏంటిది బ్రదర్? ఎందుకంటే బైబిల్ ఇచ్చింది చదువుకొని కథలు చెప్పడానికి, చదివితే జరిగి తీరాలి. అది ఇది హిస్టరీ బుక్ కాదు. ఎందుకంటే దేవుడు చరిత్రలో ఉన్న దేవుడు కాదు, కానీ చరిత్రలో పైకెత్తబడిన దేవుడు మన మధ్యలో ఉంటే, చరిత్రలో పైకెత్తబడిన కార్యాలు మన మధ్యలో జరగాలి. వ్యాధిగ్రస్తులు వ్యాధితో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ యునైట్ టుగెదర్. ఏంటి యూనిటీ అంటే, బ్రదర్ మా ఇంట్లో సాయంత్రం పార్టీ పెట్టాను, మనమంతా టీ పార్టీ, టీ తాగుతూ 4 బిస్కెట్లు తింటా, మళ్ళీ ఐక్యత ఎప్పటికీ రాదు. ఐక్యత ఒక ఐక్యత వస్తుంది, హర్మిగుద్దు అని ఐక్యత వస్తుంది అక్కడ. కానీ నువ్వు ఐక్యతం అవ్వాల్సినది ఎక్కడ తెలుసు? అక్కడ కాదు. ఎందుకంటే ఒకరికి పొందన కుదరని కార్యం ఎక్కడ జరుగుద్ది తెలుసా అండి? ఒకరి మధ్యలో జరగదు, ముందు ఇక్కడ జరుగుద్ది. ఇది నువ్వు ఎక్కడ చేయించాలంటే ఇక్కడ చేయించాలి. దీన్ని ఇక్కడ చేయించాలంటే ఎట్లా? ఆశ్రపురానికి పరిగెత్తుకుని రా. ప్రభువా, శత్రువు నన్ను వెంటాడుతున్నాడయ్యా, ద్వేషాన్ని వాళ్ళు కోరుతున్నాడయ్యా, ఏదో వ్యతిరేకంగా చేయాలని కోరుతున్నాడయ్యా, కానీ నేను లోనికి రావాలని కోరుతున్నానయ్యా. నువ్వు విమోచకుడు, లోనని యొక్క ఆ గుణలక్షణాలు తెలియజేస్తున్నావు నువ్వు లోపల. బ్రదర్, జస్ట్ నీ థాట్, నీ ఆలోచన నువ్వు బ్రేక్ చేయదాన్ని, పరలోకాన్ని దేవుడు తెరిచి అనుకున్న దానికన్నా, ఎందుకంటే లేఖనం అంటుంది, అడుగుచున్న వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికమైన కార్యాలు చేయగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. కానీ ఏది బ్రేక్ చేస్తుంది, ఏది స్టాప్ చేస్తుంది దేవుణ్ణి? ఇట్స్ మనం చేసే కార్యం అది. దేవుడు దయ చూపించిన గాక. ప్రాబ్లమ్స్ ఫిక్స్ అయితే సొల్యూషన్ ఆటోమేటిక్గా దిగి వస్తాయండి. దేవుడు దయ చూపించిన గాక. ఆయనే మన యొక్క ఆశ్రయపర్వం. రెండవదిగా, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికన్నా ప్రభువా పరిశుద్ధులే శ్రేష్ఠులు. ఈ కాలం మీకు విషయం తెలుసా? ప్రవక్త తన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రవక్త ఎక్కువ ప్రయాసపడిన కార్యం ఏంటి తెలుసా? అద్భుతాలు జరిగేటప్పుడు ప్రతి సంఘాన్ని ఏకం చేయాలని కోరాడు. ఏకం చేయడం అంటే ముద్ర కిందకి, అంటే మృగ ముద్ర కిందకి కాదండి. ఏం కోరాడంటే, దేవుడు ఎన్నో అద్భుతాలు మన మధ్యలో జరిగిస్తున్నాడు, కానీ ఎందుకని కొన్ని సంఘాలు నమ్ముతున్నాయి, కొన్ని సంఘాలు నమ్మట్లా. కానీ అంటున్నాడు, మీరు ఎప్పుడో అద్భుతాల కోసం 1000 ఏళ్ల పాలన చూడొద్దు, ఆ అద్భుతాలను మన మధ్యలో ఇప్పుడే జరిగిస్తున్నాడు దేవుడు. దయచేసి మీ మధ్యలో ఉన్న అడ్డుగోళ్ళు పడగొట్టుకొని రండి, మనందరం ఏకమవుతాం. ఎక్కడ? వాక్యముతో ఏకమవ్వడానికి, క్రీస్తుతో ఏకమవ్వడానికి, పరిశుద్ధాత్మతో ఏకమవ్వడానికి, దేవుని యొక్క ఒకే రాజ్యం కిందకి రావడం కొరకు దయచేసి రండి 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 అని పిలిచాడు దాన్ని.
కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? వేరు 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 అయిపోయారు. కానీ ప్రవక్తకు తెలుసు, చాలా నిరాశపడ్డాడు ఏంటి పరిస్థితి అని. కానీ ప్రవక్తకు తెలుసు చివరి కాలంలో దేవుడు ఒక వధువుని లేపనై ఉన్నాడు. ఆయన పరిచర్య తర్వాత మళ్ళీ యెహోషువ రంగం మీదకి రానై ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపించే ఒక గుంపు ఒకటి రాబోతున్నది. కనుకే 1963లో చేసిన పరిచర్య ఎక్కడికి పోలా, 2020లో ఇంకా మన మధ్యలో అదే పరిశుద్ధాత్ముడు దాన్ని నడిపిస్తా 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 వెళ్తున్నాడండి ఆయన. మీరు గమనించండి, ఒక కంపెనీ రన్ చేయాలన్నా, ఒక స్కూల్ రన్ చేయాలన్నా, ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలన్నా నడిపించేవాడు ఒకడు కావాలి. కానీ ఈ వర్తమానానికి, ఈ యొక్క వాక్యానికి హెడ్ క్వార్టర్స్ ఏమీ లేవు. దీన్ని నడిపే ప్రధానమైన కార్యాలయం ఏది లేదు. ఒకే ఒక కార్యాలయం, పరలోకమే దీని యొక్క కార్యాలయం. దీని ఆఫీసర్ పరిశుద్ధాత్ముడే, నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. ప్రపంచంలో ఏ దిక్కు కన్నా పో, వర్తమానం ఒకేలా నేను నడిపిస్తుంది. కారణం పౌరమే ఈ పక్షిరాజ పిల్లల్ని నడిపిస్తూ ఉన్నదండి. బ్రదర్ దేనికని? ప్రవక్త వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోలే వెనక్కి. 500 పరిచర్యను దేవుడు ఇంకా మన మధ్యలో వాడతా 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 మన మధ్యలో తన యొక్క ఆత్మని ఇంకా కంటిన్యూ చేస్తానే ఉన్నాడు. దేనికని? ఆర్మేయుద్ధంలోనికి పోవడానికి, అది జీవపు మార్గంలో ఒక సైనికుల వల్ల కవాతు చేయడానికి దేవుడు మనం పిలుస్తున్నాడు. దాంట్లో దేవుడు దయ చూపించిన గాక. నేను మీకు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టడానికి నాకు ఇంకా 5 నిమిషాలు ఉంది. అంటే వాగ్దానం నిలబెట్టుకోవడానికి. ఏం వాగ్దానం? లోపల కొంతమంది నిలబెట్టుకో నిలబెట్టుకో నిలబెట్టుకో, ఈసారన్నా నిలబెట్టుకో, చూద్దాం. సరే ఓకే, నేను అసలు అనుకున్న కానీ ఇంకా టచ్ చేయలేదు దాన్ని. చదవండి బ్రదర్, దాని కంటిన్యూషన్ చదవండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానార్పణములు, దేవుని విడిచే వారి గురించి మాట్లాడుతున్నాడు. వారు అర్పించే ఆ రక్తాలు, ఆ బబులోని యొక్క సిద్ధాంతాలు, ఆచారాలు, వారు అర్పించు రక్తపానార్పణములు నేను అర్పింపను. నేను చేయను వారిలాగా. వారి పేర్లు నా పెదవులెత్తను. వారి పేర్లు కూడా నేను నా నోటితో పలకను. చదవండి. యెహోవా నా స్వాస్థ్య భాగము. ఎవరండి? ఏ భాగం? స్వాస్థ్య భాగం. నా పానీయ భాగం నీవే నా భాగము. ఓ దేవా, ఇశ్రాయేలుని చూసి దేవుడు అంటాడు, అనేక మంది ప్రజలు ఉన్నారు కానీ నా స్వాస్థ్యం ఎవరైనా ఉన్నారంటే, ఓ ఇశ్రాయేలు నీవే నా స్వాస్థ్యం అంటాడు. 12 గోత్రాలు ఉంటే లేవీల దగ్గరకు వచ్చాడు. వీళ్ళందరికీ ప్లేస్ ఇస్తున్నా కానీ లేవీలు మీకేమైనా ప్లేస్ అంటాడు. ఎందుకనంటే వీళ్ళందరూ నా స్వాస్థ్యమే, కానీ ఈ స్థలం విషయం నేనే మీకు స్వాస్థ్యం అంటాడు అక్కడ. కానీ ఇక్కడ అన్నాడు, దావీదు అన్నాడు, ఈయన లేవీల గోత్రం కాదండి, ఈయన యూదా గోత్రం నుండి వచ్చాడు. కానీ నేనేమంటాడంటే, ప్రభువా నా స్వాస్థ్య భాగం నీవే, నా పానీయ భాగం నీవే, నా ఇన్హెరిటెన్స్ నీవే, నా ప్రాపర్టీ నీవే, నాకు నా ఆస్తి నీవే. అసలు వెతికే ఏంటిది? ప్రవక్త దావీదు ఏం చెప్పాలని కోరుతున్నాడు? మీరు గమనించండి, ఇక్కడ ఎంతమందికి ఆస్తి ఉంది? అబ్బో అసలు ఏంటండి, ఏదో నిలువ నీడ కూడా లేదా అసలు. అంటే అసలు ఎలా చూసారంటే బస్ షెల్టర్ లేదో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి అసలు ఏం మాకు ఆస్తి అని ఏదో ఒకటి ఉన్నది కదా. చర స్థిర ఆస్తులు అంటారు, అంటే కదిలిపోయే ఆస్తులు. ఏంటి? గోల్డ్ అంతే కదా బ్రదర్. అంటే కదిలేయి వాహనాలు ఏమన్నా ఏమున్నాయి కదా, మీ పేరు మీకు లేవు, అవి ఉన్నాయి కదా, ఏదో ఒక మీకు ఆస్తి ఉన్నది కదా. మీరు ప్రపంచం మొత్తం ఒకవైపు పెట్టండి, ఇశ్రాయేల్ని ఒకవైపు పెట్టండి. ఆస్తికి ప్రపంచం అంతా ఇచ్చే వాల్యూ చూడండి, ఇశ్రాయేలుడు ఇచ్చే వాల్యూ చూడండి. ఇశ్రాయేలుడు తనకివ్వబడిన భూభాగం మీద చూపించే ప్రేమ, ఆసక్తి, ఆ లోతైన కాంక్ష ఏ బయట ప్రజల్లో మీరు చూడరు. మీకు ఎంతమంది ప్రాపర్టీ ఉందంటే 10 ఎకరాలు లేకపోయినా కొన్ని 1/2 ఎకరం ఉందా? పోనీ లేదు, అందరూ మనలాగే ఉన్నట్టున్నారు అందరూ. ఓ దేవున్నా మనకు స్తోత్రం కనుక. మీకేమీ లేకపోయినా మీరు పరిశుద్ధులు కనుక మీరు శ్రేష్ఠులే దావీదు చెప్తున్నాడు కదా. సరే పోనీ ఓ చిన్న బండి ఉందా? మీకు బండికి ఎప్పుడు వాల్యూ ఇస్తారు తెలుసా మీరు? దాని రేటు పడిపోయినంత వరకు. దాని రేటు ఎప్పుడు పడిపోద్దో మార్కెట్లో ఇంకో బండి వస్తుంది. ఇప్పుడు ఈ బండి మీద ఆసక్తి ఉంటుందా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ బండికి నీకున్న అనుబంధం, ఆప్యాయత, ప్రేమ ఎప్పుడు వరకు అంటే దీని రేటు పడినంత వరకే. పడిపోయిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు, అప్పుడు దగ్గర తిప్పేస్తావు, దీన్ని నడిచేసిన తర్వాత దాన్ని అప్పగిచ్చేసి వచ్చేస్తావు ఆఖరికి. ఒకవేళ నీకు స్థలం ఉంది, ఆ స్థలం ఒకవేళ ఇక్కడ అమరావతిలో కొన్నారనుకోండి, అంటే గడిచిన దినాల గురించి మాట్లాడితే అమరావతిలో మంచి రేట్లో ఉన్నప్పుడు కొనేసారు ప్లేసు. కొన్న తర్వాత ఇక రాత్రి పోనుకున్న పొద్దున్న లేచిన ఆ గుండె ఏమంటుందంటే లబ్డబ్ అమరావతి 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 అమరావతి. అమరావతిలో ఏముంది? మన ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ. ఎప్పుడైతే అమరావతి రాజధాని కదా దాని వాల్యూ పడిపోయిందంటే అమరావతి అంటదా ఇది ఎప్పుడు అమ్మేద్దాం, ఇది ఎప్పుడు అమ్మేద్దాం, ఇది ఎప్పుడు అమ్మేద్దాం, ఇది ఎప్పుడు అమ్మేద్దాం ఉంటుంది.
నీకు ప్రాపర్టీ మీద నీకు ఆపేది ఉండదు. కారణం ఏంటి? అది ఉంటే ఉంది, పోతే పోయింది. నీకు ప్రాపర్టీ కాదు, కావాల్సింది ఏంటంటే హార్ట్ ఏమంటుంది? క్యాష్ క్యాష్ క్యాష్, మనీ 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 మనీ. కానీ ఇశ్రాయేల్ అలా ఉండరండి. ఒక వాగ్దాన దేశంలో యెహోషువ ఎప్పుడైతే గీత గీసి ఈ గీత నీది లోపల ఉండంటే ప్రాణాన్ని అందిస్తాడు, కానీ ఆ స్థలాన్ని పట్టుకు అమ్మడు దాన్ని. ప్రాణం అనేది తీసుకోపో, నువ్వు నా పిల్లని చంపుతో చంపు, కానీ ఈ స్థలం మీద శత్రువు అడుగు పెట్టా ప్రసక్తే లేదంటాడు. అక్కడికి వెళ్ళింది. ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పాలనుకున్నా లోతైన కారణం వాళ్ళు వివాహాలు ఆ స్థలానికి తగ్గట్టుగా చేసుకోవాలి. ఒక గోత్రంలో ఇంకో గోత్రంలో ఉంటే ఆడపిల్లలకు ఆస్తులు ఇవ్వరండి. వాళ్ళు ఏముంటుందంటే ఒకవేళ ఆడపిల్లవని నీకు ఆస్తి ఇస్తాం, కానీ నువ్వున్న గోత్రంలోనే వివాహం చేసుకో, అప్పుడే ఆ ప్లేస్. వాళ్ళు ఏమి చేసినా వాళ్ళకి ఏముంటుందంటే ప్లేస్ 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 ప్లేస్. ఒక ఆఖరికి మీకు ఇంకా కరెక్ట్ ఎగ్జాంపుల్, నాబోత్ దగ్గరకు వచ్చి ఆహాబు అడుగుతున్నాడు, నీ ప్లేస్ అమ్మేస్తావా నాకు అని. నాబోతు ఆహాబు ఊరికి అడగల అంటున్నాడు, నీకు వెల చెల్లిస్తా, నేను ఏది కావాలంటే అది ఇస్తా, అవసరమైతే నీకన్నా మంచి తోట, ఇంకో మంచి తోట నీకు ఇస్తా ప్లేస్. నాబోతు అంటున్నాడు, అయ్యా ఇది నేను సంపాదించింది కాదు, నా పితరుల యొక్క కష్టార్జితం ఇది. ఏదైనా సరే ఈ స్థలాన్ని అమ్మే ప్రసక్తే లేదయ్యా. రాళ్లతో కొట్టి చంపుతున్నారు నాబోతుని, కానీ నాబోతు చెయ్యేసి చెప్తున్నాడు ఏమనంటే, ఏమి జరిగినా సరే నా రక్తం కూడా ఇదే స్థలంలో భూమిలోనికి వెళ్ళాల్సినదే, నా రక్తం ఈ స్థలంలోనే మొరబెట్టాల్సినదే, కానీ ఈ స్థలాన్ని నన్ను వేరు చేయలేరు మీరు. నా పిల్లలైనా తిరిగి మళ్ళీ ఈ స్థలంలో. ఒక ప్రాపర్టీ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు దావీదు అన్నాడు, అయ్యా నా ప్రాపర్టీ ల్యాండ్ కాదు. ఇప్పుడు ఒక మనిషికి ల్యాండ్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంటుందో, దాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడట్లేదో, అంతకన్నా ఇంపార్టెంట్ ఎవరంటే ఆ ప్రాపర్టీ నీవే ప్రభువా. నిన్న ఆదివారం డ్యూటీకి నేను అమ్ముకోలేను, కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా, కట్నాలకి నేను అమ్ముకోలేను, డినామినేషన్ కార్యాలకి నేను అమ్ముకోలేను, ఎందుకంటే నా స్వాస్థ్యం, నా పానీయ భాగం నీవే, ఆ ప్రాపర్టీ నీవే ప్రభువా. గనుకనే కదా అపోస్తుల్ని వాళ్ళని అంత చంపుతున్నా సరే, ప్రకటన 13 ఎప్పుడైతే ఘట సర్పం ఇవన్నీ ఎప్పుడైతే ఆ పరిశుద్ధుల్ని చంపను వాటికి అధికారం ఇవ్వనప్పుడు వీళ్ళంతా హతసాక్షులుగా అవుతున్నాడు. వాళ్ళు దేనికోసం ప్రయత్నించారండి? వాళ్ళు సేమ్ నాబోతు రక్తం చిందినట్టుగానే ఈ పరిశుద్ధుల రక్తం భూమి మీద కుమ్మరించబడింది గడిచిన 2000 సంవత్సరాల్లో. ఎవరు హతసాక్షులేక రక్తాలు అవి. అప్పుడు యెజబెల్ చంపినది, ఇప్పుడు క్యాథలిజం చంపినది ఆ రోజున. సేమ్. ఎంతమందికి అర్థమవుతుంది? సేమ్ స్టోరీ రిపీట్ అవుతున్నది. అక్కడ యెజబెల్ ఎవరిని చంపినది? నాబోతుని చంపింది. ఇక్కడ ఎవరెవరిని చంపుతున్నారు? క్యాథలిజం ప్రొటెస్టెంట్స్ని చంపింది రక్తం భూమి మీద. కానీ వాళ్ళు అన్నారు, మీరు చంపుకున్నా పర్లేదు, కానీ మా ప్రాణం పోయే వరకు మా స్వాస్థ భాగం ఇదే. ప్రత్యక్షపరచబడిన వాక్యమే మా యొక్క స్వాస్థ భాగం. ఏదైనా ఈ వాక్యంతోనే మేము జీవిస్తామని దావీదు అన్నాడు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నా శబరో నీవే ప్రభువా. నా సహోదరుడే భూమి మీద ఉన్న వారికంటే ఏమన్నదని శ్రేష్ఠుడు. అందరు కాదు, అదృశ్యమైన వధువు మన మధ్యలోనే దేవుడు ఐక్యపరచడం దేవుడు ప్రారంభిస్తాడు. అందరూ వాక్యంతో ఐక్యమవునట్లు దేవుడు దయచూపును గాక. ఎంతమంది ఉన్నారండి? ఆయనే నా స్వాస్థ్య భాగం. ఎవరైనా ఉన్నారా? ప్రభువా నీవే నా స్వాస్థ్య భాగం. అయిపోయినదండి టైం. ఒక చిన్న భాగం చెప్పి క్లోజ్ చేసేస్తాను. 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం తీసుకో. డిసప్పాయింట్ అయిపోయారు కదా, చాలా నిరుత్సాహపడ్డారు. కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు. 5 నిమిషాలు మీరు నాకు అప్పు ఇచ్చిన పని నేను తీసుకుంటాను. ఇది చదవండి. నెక్స్ట్ది. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. సార్ బ్రదర్, ఇంకా నేను కొనసాగించట్లేదండి, ఎందుకంటే చెప్పాను కదా మాట, కంప్లీట్ చేస్తున్నాను. సరే, ఆలోచనకర్త ఎవరంటే మీకు నాకు ఆలోచనకర్త. ఒక క్రైస్తవుడు యొక్క సక్సెస్ వెనక సీక్రెట్ ఏంటి తెలుసా? ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడ్డం. ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడినోడు చూడండి, విఫలమైన ఒక్కను చూపించండి, జరగదు అది. ఆయన ఆలోచనకర్తగా నీకు, నీ కుటుంబానికి, పరిచర్య మనందరికీ ఉంటే అసలు ఓడిపోయే ప్రసక్తే ఉండదండి దాంట్లో. కారణం సుదర్శన్ ఎందుకని ఒక ఆలోచనకర్త వల్ల అంత జరుగుద్దంటే మీరు గమనించండి. దావీదు, మీరు రాజులను గమనిస్తే రాజుల యొక్క సన్నిధిలో గొప్ప గొప్ప ప్రజలు కూర్చొని ఉంటారు. అక్కడ ఏదైనా ఒక చిన్న ఆలోచన ఉన్నా దాన్ని వెంటనే అప్రూవల్ చేయరు. ఈ పలానా వ్యక్తి ఇలా చెప్పాడు, అవునంటావా కాదంటావా అని అక్కడున్న ఆలోచనకర్తలందరిని అడిగితే వాళ్ళలో మాస్టర్ మైండ్స్ ఉంటారు. మామూలు వాళ్ళు ఉండరండి, వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళ మైండ్ ఎట్లుంటుందంటే
మీరేంటి అనుకుంటారు, అసలు ఇట్లాంటి ఆలోచన బుర్రకెట్ట వచ్చింది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. అహీతోపెల్ బైబిల్ చెప్తుంది, ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి చెప్తే ఎలా ఉంటుందో మనిషి చెప్తే అంత పర్ఫెక్ట్గా చెప్తాడంట దాన్ని. అలాంటి ఆలోచనకర్త వ్యక్తి. కానీ వీళ్ళందరూ ఉన్న తర్వాత దావీదు అనుకున్నాడు, నాకు ఆలోచనకర్త అనుకొని తెలియకుండానే ఒక మనిషి యొక్క ప్రాణం పోవడానికి కారకుడయ్యాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మందసాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు, ఎంతమంది లేఖనాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైతే ఉజ్జా దగ్గర ఎప్పుడైతే ఎద్దుల యొక్క ఆ కాలు జారినప్పుడు మందసం వెనకబడిపోతాడు, ఒక్కసారిగా పట్టుకోబోతాడు. ప్రవక్త అంటాడు, అసలు అది జరగడానికి కారణం ఏంటి, అక్కడ మరణం రావడానికి కౌన్సల్. దావీదు ఎవరిని ఆలోచన అడగాలో వారిని ఆలోచన అడగల, ఎవరిని అడగవలసిన అవసరం లేదో వాళ్ళని అడిగాడు. శాస్త్రాధిపతులకి, పెద్దల వద్దకి, యాజకులు ఇది ఇలా అంటారు. కానీ ప్రవక్త అన్నాడు, అసలు అడగాల్సింది వీళ్ళే కాదు, ఆ కాలంలో దేవుడు తెరిచిన ద్వారం ఉన్నది. నాతాను ప్రవక్తున్నాడు అక్కడ. నాతాన్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ హ్యాస్ గివెన్, ఆయన ఇచ్చెను. నాతాన్ అంటే అర్థం గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమానం. దేనికి బ్రదర్? నీకు నాకు వచ్చే ప్రతిదాన్ని విచారణ చేయడానికి దేవుడు తెరిచిన ద్వారం నాతాను ప్రవక్త అంటే. నాతాన్ని కానీ కనుక్కొని ఉంటే ఆ రోజు ఉజ్జా చనిపోయేవాడు కాదు, కానీ ఆశీర్వాదాలతో వెనక్కి వెళ్ళేవాడండి. ఒక ఆలోచన ఆ మార్గాన్ని మరణంతో ముట్టుతుంది. కానీ ఈ రోజున మీ యొక్క ఆలోచనకర్త ఎవరంటే ఈ వర్తమానమే మనకు ఆలోచనకర్తగా దేవుడు దీన్నే మన ముందు దేవుడు నడిపించిన గాక. ఎందుకంటే మనకే ఉండొచ్చు, ఇప్పుడు ప్రవక్త లేడు, మీరు డోంట్ కన్ఫ్యూజ్, అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. మీరు దేవుడి మీద ఎంత ఆధారపడతారు నేను ఎరుగును. కానీ ఒక రిక్వెస్ట్, ఒక అడ్వైజ్, ఏదైనా నువ్వు ఆధారపడిన దానికన్నా ఎక్కువ ఆధారపడు, దేవుడు ఎక్కువ దీవిస్తాడు. ఎక్కువ ఆధారపడు. ఎప్పుడైతే దావీదు నాతాను, ఈ కారణం అంటే నాతాను ప్రవక్త లేడు ఈ రోజు మన మధ్యలో, వర్తమానం చెప్పేలా ప్రవక్త లేడు. కానీ మీరు గమనించండి, సేమ్ హోలీ గోస్ట్ వ్యక్తులను మారుస్తున్నది, తన ఉద్దేశాన్ని మార్చట్లా. ఎంతమందికి అర్థమైనదో? నాతాను మార్చింది. నాతాన్ తర్వాత మరొక ప్రవక్తలోనికి వెళ్తుంది, మరొక ప్రవక్త తర్వాత మరొక ప్రవక్తలోనికి వెళ్తున్నది. ఇప్పుడు ప్రవక్త ద్వారా వర్తమానం ఇచ్చిన ఇదే దేవుడు ఈరోజు నీ సహజమైన సలహా కూడా జవాబిచ్చే శక్తి ఆయనకున్నది. ఆయనకి 5 పరిచయంలోకి వచ్చి సేమ్ హోలీ గోస్ట్ మనుషులు మార్చాడు, ఆయన ఉద్దేశం మార్చలేదు. నువ్వు ఆయన దగ్గరికి ఆలోచనకర్త కోసం వచ్చి చేతులెత్తి, ప్రభువా నాకేం అర్థం కావట్లా, సలహా ఇవ్వయ్యా అంటే నిన్ను ఎల్లవెల్లలా జీవ మార్గంలోనే దేవుడు నడుపుతాడండి. ఇప్పుడు మన మధ్యలో ఎన్ని దారులు ఉన్నాయి? ఒకటి హర్మెగుద్దోన్, ఆత్మీయమైనది ప్రారంభం. మీరు గమనించండి సుదర్శ, హర్మెగుద్దోన్ అంటే ఫిజికల్, స్పిరిచువల్ అంటే భౌతికంగా జరుగుతుంది. హర్మెగుద్దోన్ అంటే 3వ ప్రపంచ యుద్ధం, అందరు రాబోతారు, ఇవన్నీ జరుగుతాయి, నిజంగా గన్నులు పేలుస్తారు, ఇవన్నీ కదా అని మనం నువ్వు స్పిరిచువల్గా మాట్లాడుతున్నావు. అయితే మీరు గమనించండి, మీరు ఎంతమంది ప్రవక్త యొక్క, నేను మీకు సారీ చెప్పాలి, క్షమించండి అయినా నేను చెప్తాను. అంటే ఇది ముగించడానికి కొంచెం ప్రాముఖ్యమైన కార్యం చెప్పి ముగిస్తాను. దయచేసి నన్ను కొంచెం హృదయం గాయంగా ఉన్న ఏదో కొంచెం, అంటే నా కన్నీళ్ళన్నా కొంచెం పెడుతుండ. మీరు గమనించండి, వారు జరిగినప్పుడు ఇది కొంచెం మీ మైండ్ లోపలికి ఎక్కించండి, ఎందుకంటే మన ఆత్మీయ జీవితాలు చాలా ప్రాముఖ్యం. నేను చెప్పే కార్యం, హర్మెగుద్దోన్ యుద్ధం జరిగినప్పుడు భౌతికంగా జరుగుద్ది, రాజులందరూ వస్తారు, నువ్వేంటి ఎట్ట చెప్తున్నావు అంటే మీరు గమనించండి, ఎల్లప్పుడూ ఒక భౌతికమైన కార్యం జరిగే ముందు ఆత్మీయంగా ఆ కార్యం కొరకు ఒక రంగం సిద్ధమైద్ది. మీకు ఇంకా సింపుల్ చెప్పాలంటే, ఎంతమంది ఈ మాట విన్నారు? ప్రవక్త ఒక రోజున స్వస్థత జరిగిస్తా ప్రజల మధ్యలో చెప్తాడు, ఇక్కడ ఒక దెయ్యం వెళ్ళిపోతున్నది, దయచేసి మీరంతా తల వంచండి అంటాడు. అంటే ఒకే ఒక వ్యక్తి ఏం చేస్తుంది అంటే తల వంచదు, రైట్? తల వంచినప్పుడు ఆవిడకి ఏమైనా జరిగిందా? వెంటనే జరగల. మీరు గమనించండి, ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ విషయాన్ని. ఎప్పుడైతే ఈవిడ తల వంచమన్నప్పుడు మొట్టమొదటిగా వారు మైండ్లో జరుగుద్ది. మైండ్లో ఒక దేవుడు, కానీ దేవుడు వాక్యం మీతో మాట్లాడుద్ది, దురాత్మ మీతో మాట్లాడతాడు. వెంటనే దేవుడు ఆ ఆత్మ ఏమంటుందంటే లోపల, ఎందుకంటే దేవుడు యొక్క సహాయం లేకుండా దేవుడు అన్నాడు తీర్పు తీర్చాడు, అంటే హెచ్చరిక చేయకుండా. కానీ ఒక పక్కన స్పిరిట్ చెప్పుది ఏమనంటే తల వంచు. ఎందుకంటే ఎంతమందికి అర్థమవుతుందో, ఒక క్రైస్తవురాలుగా పరిశుద్ధాత్మ చెప్పకుండా ఉండడండి, ఆయన ఖచ్చితంగా హింట్ ఇస్తాడు. ఆయన తల వంచు, ఇది ఎక్కడ జరుగుతుంది? బయట జరగట్లా, ముందు మైండ్, తల వంచు. కానీ వ్యక్తి అంటుంది లోపల డెవలప్మెంట్, వంచమాక వంచు. ఇది స్పిరిచువల్ వార్ ఫస్ట్. కానీ ఎప్పుడైతే స్పిరిచువల్ వార్లో ఓడిపోయినదో, ఆత్మీయమైన యుద్ధంలో ఓడిపోయినదో, ఇంకా తలాలా పెట్టి చూస్తున్నది. అలా నెక్స్ట్ ఫిజికల్ వార్ స్టార్ట్ అయింది. 14 సంవత్సరాలు పీడించినది దెయ్యం. ఆలోచన ద్వారా వచ్చి శరీరాన్ని వశపరుచుకుంటున్నది. ఇలా చెప్పినా నా ఆవలిస్తే దెయ్యం లోపలికి వచ్చేసిందని అటు చెప్పడానికి అవకాశం లేదు. నీలోనికి దెయ్యం రావాలంటే ఆలోచన అనేది మార్గం. ఇది ఆత్మీయంగా ప్రారంభమైంది, లోనికి వచ్చి శరీరాన్ని వశపరుచుకుంటుంది. ఎంతమందికి అర్థమైనదండి? ఒక స్పిరిచువల్ హర్మెగిద్దోన్ కోసం దేవుడు, ఎందుకంటే ఒక 3వ ప్రపంచ యుద్ధాన్ని దేవుడు అనుమతించాలంటే ఒక పాపం వ్యతిరేకంగా జరగాలి.
పాపం లేకుండా దేవుడు అన్నాడు లోకానికి తీర్పు తీర్చాడండి, జడ్జిమెంట్. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే స్పిరిచువల్గా నా దగ్గర ఒక వీడియో ఉన్నది, అది చూపిద్దాం అనుకున్నాను, అది చూపించాను ఇప్పుడు. ఆత్మీయంగా మొట్టమొదటిగా సంఘాల్లో ఇది టైం టేకింగ్ ఇదంతా 2014 ఒక వీడియో రిలీజ్ చేశారు మన విజిఆర్ వాళ్ళు. మరి కొంతమంది చూసిన వాళ్ళు ఉండొచ్చు, చూడని వాళ్ళు ఉండొచ్చు. ఆ వీడియోలో చూపిస్తాడు ఎవరైతే ఓరల్ రాబర్ట్స్ ద్వారా అభిషేకించబడిన కెన్నెత్ కోపర్లాండ్, అతని పేరు అదే అనుకుంటున్నాను, ఒక ప్రసిద్ధి చెందిన పెంతుకొస్తు ప్రీచర్. అతను మెగా చర్చ్ అంటారు, అంటే మన ఇల్లులు మన చర్చులు వాళ్ళ వాష్రూమ్స్ అంతా కూడా ఉండవు, వాళ్ళ బాత్రూమ్లు అంతా కూడా ఉండవు, అంత పెద్ద చర్చిలు అవి. అంటే మనం ఇలా చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. అలాంటి వాళ్ళు ఒక వందల మంది ప్రజలందరూ ఒక స్థలంలో చేరుండగానే ఒక వ్యక్తి పోప్ దగ్గర నుండి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు వీళ్ళకి. ఏమనంటే గడిచిన 2000 సంవత్సరాలుగా క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్స్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది, మీరు మేము ఒకటవ్వట్లా, కానీ నేను ఒక రాయబారిగా వచ్చాను, ఎందుకంటే పోపు మీకు ఒక వీడియో చూపించమన్నాడు. ఎప్పుడైతే అది వీడియో చూపిస్తే మీరు ఆ వీడియో చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఏంటి బిల్డింగ్, ఎందుకంటే ప్రపంచంలో ప్రతి డినామినేషన్ హెడ్లు ఉన్నారు అక్కడ కూర్చొని, పెంతుకోస్తు, లూథర్, క్యాథలిక్స్, మిగతావి 33,000 రకాల డినామినేషన్ పెద్దలు కూర్చొని ఉన్నారు అక్కడ. అందరూ కూర్చోగానే ఎప్పుడైతే పోప్ యొక్క వీడియో ప్లే చేశారు, చేయగానే పోప్ అసలు ఎంత శుతిమెత్తగా మాట్లాడతాడంటే, మీరు వర్తమానం చెబితే సేమ్ చాలా ఇన్నోసెంట్ ఫీల్ అంటాడు. పాపం ఎల్లప్పుడు ఇన్నోసెంట్గా ఉంటుంది అంటే, ఏమంటే దీనంగా కూల్ కేక్ లాగా ఉంటుందండి. అది చెప్పారు కదా. ఎప్పుడైతే మాట్లాడుతూ అంటున్నాడు, మనం ఎన్ని రోజులు మనం దూరంగా పోట్లాడుకున్నాం, పోప్ మాట్లాడాడు, పోప్ ఫ్రాన్సిస్. కానీ ఈ రోజున యోసేపు తిరిగి తన సహోదరులతో చేరినట్లుగా తిరిగి ఇది మనం ఐక్యపడే సమయం, దేవుని యొక్క సంఘం ఐక్యపడే సమయం. దయచేసి మీరందరూ ఇలా మీ కూటమి జరుగుతుందని నేను విన్నాను, మీరు నన్ను దీవించండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీరు నాకు కోసం ప్రార్థించండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఇన్ని సంవత్సరాలు ఉన్న యుద్ధాలు కొద్దు మీకు నాకు, వీటిని సమచేద్దాం, అంటే తీసేద్దాం. ఇక నేను మీరేమవ్వాలంటే వన్ మైండ్. మురుకపు ముద్ర ఎక్కడుంటుందంటే చేతి మీదను నొస్ట మీదను, మైండ్ సహవాసం ఎక్కంచేద్దాం అనగానే ఆ కెన్నెత్ కోపర్లాండ్ వీడియో ప్లే అయిపోయినది. ఎప్పుడైతే కెన్నెత్ కోపర్లాండ్ ఇలా బయటకు వచ్చి, మీరు గమనించారా, ఇది ఎఫెసులో ఎక్కడో చెప్తాడు, పత్రికలో చెప్పి, వధువు యొక్క ఐక్యం, సంఘం యొక్క ఐక్యం అంటే ఇదే, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను, ఇప్పుడు జరుగుతున్నది, కనుక మీరు అందరూ పోపుని దీవించండి అనగానే మీరు అసలు కళ్ళు చెదిరిపోతే ఆ సేవకుల పేర్లు వింటే వాళ్ళందరూ ఒక్కసారి లేచి వీ బ్లెస్ యూ, 100 చేతులు కలిసినాయి. అర్థం ఏంటి? హర్మెగిద్దోనికి దారి డినామినేషన్స్, క్యాథలిజం ఇవన్నీ ఏమవుతుంటే ఏకమవుతున్నాయి, ఒక పవర్ రాబోతున్నది బయటికి, ప్రపంచం మొత్తాన్ని గుప్పెట్లోనిది. ఇది స్పిరిచువల్గా స్టార్ట్ అయింది, ఎంతమందికి అర్థమైంది? దారి కొనసాగుతున్నది, కానీ తర్వాత ఇది స్పిరిచువల్గా ఉండదు, భౌతికంగా జరిగే యుద్ధంలోనికి వెళ్తున్నది. ఇది ఇక్కడ ఎవరో హర్మెగిద్దోనికి వెళ్ళాలని నేను కోరుకోవట్లేదండి. అక్కడ బలిష్ఠుల మాంసం, సహస్రాధిపతుల మాంసం అన్ని పక్షులు తినబోతున్నాయి. కానీ నీ వెళ్ళే రాజబాటలో నీ మాంసం పక్షులు అవి తినవు, కానీ శరీరం మార్పుతో దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళబోతున్నాం. 2 దారులు నీ ముందున్నాయి, ఏ దారి కావాలో నువ్వు కోరుకో. ఒకటి హర్మెగిద్దోని దారి. మీరు ఎంతమంది జీవ మార్గం కోరుకుంటున్నారో మీ చేతులెత్తి దేవుణ్ణి అడగండి, ప్రభువా చివరి వరకు ఈ జీవ మార్గాన్ని పట్టుకొని మేము వెళ్ళడానికి అయ్యా సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సహితము మోసపడే విధంగా ఉన్నది, కానీ మోసపోకుండా మేము జీవ మార్గంలో మేము నడవడానికి అందరు లేచి నిలబడదామండి, అందరు లేచి నిలబడదాం.